క్రీస్తునందు ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము మరి గిద్యోను కోసం మనం మాట్లాడుకుంటున్నాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం చదువుకున్నాం ఈరోజు. ఖచ్చితంగా ఈ 6-7 అధ్యాయాల్లో కొన్ని సంగతులు మరుగై ఉన్నాయి. ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో అవి ఛాయారూపకంగా రాయబడ్డాయి, కానీ కొన్ని అవి జరిగినాయి, ఛాయల్లో జరిగినాయి. కానీ ఇప్పుడు నిజమైనది మన మధ్యలో జరుగుతుంది. నిజమేనంటారా? నిజమైన కార్యాలు మన మధ్యలో జరుగుతున్నాయి. ఇప్పుడు నిజమైన బలిష్ఠైన దూత మన మధ్యలోకి దిగి వచ్చాడు. చాలా మిస్టరీస్ ఇందులో మనము చూస్తున్నాము దేవుని ప్రియులారా. ఈరోజు మరికొన్ని సంగతులు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటారని నేను ప్రేమతో మనం చేస్తున్నాం ప్రియులారా. మరి చూడండి, దేవుడు మనకు నిత్యముగా తోడుగా ఉన్నాడండి. ఎంతమందికి సంతోషం? దేవుడు మీకు తోడుగా ఉన్నాడా? ఇప్పుడు దేవుడు ఎవరికైతే తోడుగా ఉన్నారని చెప్పుకున్నారో వారిపైన దెయ్యం దాడి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీరికి తోడుగా ఉన్నారని చెప్తాడు కదా, మరి అనుకుంటున్నాం కదా మనం, మాతో దేవుడు ఉన్నాడు, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు చెప్తున్నప్పుడు దెయ్యం ఖచ్చితంగా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఖచ్చితంగా దేవుడు రంగం మీదకి వస్తాడు. దెయ్యము ఊహించని విధంగా వస్తాడు. మీరు చూడండి, దావీదు యుద్ధం చేయడానికి వచ్చాడండి. ఇప్పుడు యుద్ధం యెహోవాదే అని దావీదు వస్తున్నాడండి అక్కడ. అయితే దావీదు వచ్చే ముందు ఈ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు ఆలోచనలు ఎలాగున్నాయంటే, ఇప్పుడు అక్కడ ఎదరకుండా ఎవరిని చూస్తున్నాడు? సౌలుని చూస్తున్నాడు. సౌలుని చూస్తున్నప్పుడు సౌలు కూడా కొంచెం ఎత్తుగానే ఉన్నాడు. అయితే గొలియాతు కంటే ఎత్తుగా ఎవరు లేరండి. ఇప్పుడు ఈ ఇశ్రాయేలులో ఎక్కడి నుంచైనా పోగేసుకొస్తారా? నిజమేనంటారా? ఎక్కడి నుంచైనా వెతుక్కొస్తారా? ఎవరో గొప్ప యోధుడు, ఎవరో గొప్ప వ్యక్తి ఆ యుద్ధ రంగంలోకి వస్తారని ఎదురు చూస్తున్నాడు అంటండి. ఎవరో? గొలియాతు. అయితే సడన్ గా ఎవరు వచ్చారు? గొర్రెల కాపరి వచ్చాడు. హల్లెలూయా. యోధుడు రావడం మానేసి గొర్రెల కాపరి వచ్చాడు. ఆశ్చర్యపోతున్నాడు. గొర్రెల కాపరి వచ్చాడు యుద్ధంలోకి. అది కూడా సౌలు అంటే చాలా మరి పొట్టివాడు, యవనస్తుడు, చిన్న కుర్రోడు. ఇద్దరు వచ్చాడేంటి? ఆ గొర్రెల కాపరి చాలు. హల్లెలూయా. ఆ గొర్రెల కాపరి చాలు యుద్ధం చేయడానికి. ఈ రోజు కూడా దెయ్యము ఎవరో గొప్ప వ్యక్తి వస్తారని ఎదురు చూస్తాడంట. వధువు మీద ప్రగల్భాలు పలుకుతాడు. ఎవరు నా నీ పక్షాన తెచ్చుకో అని, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి వేస్తాను, మృగాలకి వేస్తానని వాడు ప్రగల్భాలు పలుకుతూ ఉంటుండగా ఇప్పుడు కూడా గొర్రెల కాపరే వస్తాడు. ఎవరా గొర్రెల కాపరి? నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పినటువంటి ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. వాడి ఊహలకి మించినట్టుగా దేవుడు వస్తాడు. డోంట్ వరీ, భయపడకండి. మన గొర్రెల కాపరి మనకంటే ముందుగా యుద్ధ రంగం మీద ఉన్నాడు. నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. నీ వ్యాధుల పక్షంగా, నీ అప్పుల పక్షంగా, నీ కుటుంబ పక్షంగా, నీ మానసిక వేదనల పక్షంగా యుద్ధం చేయడానికి ఒక ప్రధాన గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి ఆయన రంగం మీదకి వస్తున్నాడు. ఎవరికి మహిమ కలుగును. ఎవరో భయపడవలసిన అవసరం లేదు. ఎప్పుడు రావాలో ఆయనకి తెలుసు. నువ్వు ఊరికే కంగారు పడతా ఉంటావు, ఊరికే వేదన పడతా ఉంటావు. ఎప్పుడు నీకు హెల్ప్ చేయాలో కూడా దేవుడు తెలుసు. నిజమేనంటారా? మన ఊరికి అడిగేసిన దేవుడు ఎవడండి? ఊరికే మరి వేదన పడిపోతున్న ఎవడు? ఊరికే ప్రార్థన చేసేస్తున్న దేవుడు చేసాడు. ఆయన గాడ్ అపాయింటెడ్ టైం. ఆయనకు ఒక ఆయన సమయం ఉంటుందండి. ఆయన సమయంలో చేస్తేనే బాగుంటుంది. ఆయన అపాయింట్మెంట్ టైంలో చేయకుండా
నువ్వు అడిగినప్పుడు చేస్తే నీకు అది క్షేమం కాదు. సరైన సమయంలో వచ్చాడు, తల తీసేశాడు. దావీదు ఎప్పుడు దేని మీద కొడతాడు? తల మీదే. క్రీస్తు ఎప్పుడు ఎక్కడ కొడతాడు? దెయ్యం యొక్క తల మీదే కొడతాడు. హల్లెలూయా. సంతోషంగా ఉండండి ప్రియమైన దేవుని పిల్లలు. ఇక్కడ మనం కొన్ని సంగతులు చదువుకున్నాము. ఈ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం వరకు కూడా ఈ ఇశ్రాయేలు 7 ఏళ్ళు బంధించబడ్డారు. నిజమేనా? 7 ఏళ్ళు బంధించబడ్డారు. 7 ఏళ్ళు బంధించబడ్డబట్టి ఏంటి చూడండి. మొదటి సంఘ కాలంలో, వింటున్నారా అందరూ కూడా? జాగ్రత్తగా వినాలి. మొదటి సంఘ కాలంలో పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత ఈ 2000 సంవత్సరాలు కూడా 7 సంఘకాలాలు అయి ఉన్నాయి. నిజమేనా? ఎన్ని సంఘకాలాలు చెప్పండి? 7 సంఘకాలాలు. ఈ 7 సంఘకాలాలు కూడా సంఘం ఎక్కడుంది? చెరలోకి వెళ్ళిపోయింది. మీకు అర్థమవుతుందండి? సంఘం ఎక్కడికి వెళ్ళిపోయింది? చెరలోకి వెళ్ళిపోయిందండి. సంఘం బందీగా మారిపోయింది. ఈ సంఘాన్ని 3 శక్తులు బంధించినాయండి. ఏమిటా శక్తులు? ఒకటి మత శక్తి, రెండవది రాజకీయ శక్తి, మూడవ శక్తి ఏంటి? దెయ్యపు శక్తి. ఎన్ని శక్తులండి ఈ సంఘాన్ని బంధిస్తా? 3 శక్తులు: మత శక్తి, రాజకీయ శక్తి, దెయ్యపు శక్తి. అందుకే ఈ సంఘాన్ని, దేవుని వధువును బంధించడానికి దెయ్యం ఏం చేశాడు? 3 గుర్రాల రూపంలో వచ్చాడు వాడు. మత శక్తి తెల్లని గుర్రం, అది అమాయకుడిగా ప్రవేశించాడు. రాజకీయ శక్తి ఎర్రని గుర్రం, అది దెయ్యపు శక్తి నల్లని గుర్రం, అది. ఇప్పుడు ఈ 3 గుర్రాలు ఒకటవుతేనే ఏర్పడిందే పాండురు వర్ణం. ఈ కాలంలో ఏం జరిగింది? మత శక్తి, రాజకీయ శక్తి, దెయ్యపు శక్తి ఏకమైపోయి ఒక పేల్ కలర్ ఏర్పడింది అక్కడ. ఒక పాండురు వర్ణం, అది ఏ కలరో చెప్పలేని విధంగా ఏర్పడింది. అదే సంఘాన్ని బంధిస్తుంది. అందరికి అర్థమవుతుంది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ 3 శక్తులు ఏం చేసినాయి? ఇశ్రాయేలుని మిడతల దండులాగా వచ్చేసి పంటని పాడు చేసేందుకు వచ్చేసింది. యోవేలు గ్రంథంలో చూసిన ఆ పురుగులైనవి నిజమేనా? మిడతలు ఎక్కడ ఉన్నాయి? యోవేలు గ్రంథంలో ఉన్నాయి. మిడతలు అంటే ఏంటి? వ్యక్తులు. దర్శనంలో అక్కడ మిడతలు చూస్తున్నాడు. మిడతలు కాదవి, వ్యక్తులండి. సంఘాన్ని పాడు చేస్తున్నాయి, విస్తారంగా వచ్చేసినాయి. మిడతల దండంత విస్తారంగా వచ్చేసి సంఘాన్ని బంధిస్తున్నాయి. ఆహారం తీసేసుకుంటున్నాయి, వాక్యం లేకుండా చేస్తున్నాయి. ఏ సంఘములో అయితే అక్కడ వాక్యం లేకుండా రాజకీయాలు ఉన్నాయో మిడతలు అక్కడ తినేసినాయి. ఏ సంఘంలో అయితే అక్కడ వాక్యం లేకుండా పండగలు ఉన్నాయో ఆ సంఘంలో దేవుని పిల్లలారా మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు తినేసిన సంఘాన్ని. వాక్యం కాకుండా ఇంకా మిగతా ఏమున్నప్పటికీ కూడా ఆ సంఘము ఆ సాతాను యొక్క పురుగుల చేత, ఆ దెయ్యపు మత రాజకీయ శక్తుల ద్వారా ఆ సంఘం తిరివేయబడింది. దేవుని పిల్లలారా, చూడండి ఇక్కడ ఎలా వచ్చినాయండి పురుగులు, ఎలా బంధించినాయండి? సాతాను వాడు ఒక గుర్రాన్ని వదిలాడు, ఒక పురుగును వదిలాడు. గుర్రం ఏంటి? శక్తి. ఏం జరిగింది? దెయ్యం ఏం చేశాడంటే మొదటి 2 ప్రపంచ యుద్ధాలు జరిగించాడు వాడు. మేబీ 1914లో అనుకుంటా మొదటి ప్రపంచ యుద్ధం. ఇప్పుడు ఈ మొదటి 2 ప్రపంచ యుద్ధాలు జరిగించడం ద్వారా సంఘాన్ని బంధించాలనుకున్నాడు వాడు. ఏమంటే యుద్ధం జరుగుతుందంటే అది ఆ దేశానికి, ఈ దేశానికి, ఆ రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి యుద్ధాలు జరుగుతున్నాయంటే యాదృచ్ఛికంగా జరగట్లేదు. ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. ప్రవక్తలు ముందే ప్రవచించారు. ఏం జరగబోతుందో బైబిల్ ముందే చెప్పింది. హల్లెలూయా.
ఇప్పుడు మిడతల దండంతా విస్తారంగా వచ్చాడు. ఏం చేశాడు? యుద్ధాలు ప్రారంభించాడు. వాడు గొడవలు ప్రారంభించాడు. చూడండి, ఏ కుటుంబంలో గొడవలు స్టార్ట్ అవుతున్నాయంటే మీ ఇంట్లోకి ఒక దెయ్యం ప్రవేశించాడు. జాగ్రత్త. ఏ కుటుంబంలో భార్యాభర్తలు కానివ్వండి, సహోదరులు కానివ్వండి, ఏ సంఘములన్నా యుద్ధాలు ప్రారంభించబడుతున్నాయంటే ఖచ్చితంగా అక్కడ దెయ్యం ప్రవేశించాడు. ఎక్కడైతే వాతావరణం బాగాలేదో, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, అక్కడ ఎక్కడైతే యుద్ధ వాతావరణం ఉందో అక్కడ దెయ్యం ప్రవేశించాడు. కొన్ని సంఘాల్లో యుద్ధాలు ప్రారంభించబడతాయి, కొన్ని కుటుంబాల్లో యుద్ధాలు ఉంటాయి, కొన్ని సంఘాల్లో సహోదరుల మధ్యలో యుద్ధాలు ప్రారంభించబడతాయి. యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరు? దెయ్యము. భార్య అంటే భర్తకు పడక, భర్త అంటే భార్యకి పడకుండా చేసేది ఎవరు? దెయ్యము. నువ్వంటే నాకు పడకుండా, నేనంటే నీకు పడకుండా చేసేది ఎవరు? దెయ్యమై ఉంది. వాడు ఏం చేశాడు తెలుసండి? వాడు గుర్రాన్ని ప్రవేశపెట్టాడు. ఒక మిడత మరి ప్రారంభించబడింది. ఏం చేసింది? యుద్ధాలు ప్రారంభించాడు. మొదటి 2 ప్రపంచ యుద్ధాలు. ఏం జరిగింది అక్కడ? యుద్ధాలు ప్రారంభించడం ద్వారా ఆర్థిక మాంద్యము. యుద్ధాలు జరిగితే దేశానికి సంపద వస్తుందా? నష్టాలండి. ఎందుకంటే ఒక యుద్ధ విమానం తయారు చేయడానికి కానివ్వండి, యుద్ధాలు జరిగేదాకా దాన్ని భద్రపరచడం కానివ్వండి, దానికోసం సైనికులను పోషించడము, మరి దాని కొరకు దేశం యొక్క ఆర్థిక వనరులన్నీ ఎక్కువగా దాని కొరకే ఖర్చు పెట్టాలి. దేశ రక్షణ కొరకు అలాగ ఖర్చు పెట్టకపోతే, సమయం వచ్చేసరికి మన దగ్గర శక్తి లేకపోతే శత్రు దేశాలు వచ్చి మనల్ని చుట్టుముట్టేసి మరి నశింపజేస్తాయి. కనుక ఇప్పుడు యుద్ధం జరిగిందంటే దేశానికి నష్టమే. అందుకే సాధ్యమైన మట్టుకి యుద్ధాలు జరగకుండా శాంతి ఒప్పందాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే యుద్ధాలు జరిగితే ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిపోద్ది. ఇప్పుడు దెయ్యం ఏం చేశాడు తెలుసండి? ఆర్థిక మాంద్యం ఏర్పాటు చేశాడు. చూడండి, మిద్యానీలు వచ్చి వారి పంటను తీసుకువెళ్ళిపోవడం ఏంటి? ఇశ్రాయేలు గది ఆర్థిక మాంద్యము. ఇప్పుడు కూడా వాడు యుద్ధాలు చేస్తాడంటే ఏంటి? ఆర్థిక మాంద్యము. కరోనా వచ్చింది, ఏమిటి? ఆర్థిక మాంద్యం. అది దెయ్యం ఎలా పనిచేస్తున్నాడు? సంగమా, దేవుని వధువా, నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే చూడండి, ఈ ఆర్థిక మాంద్యము తీసుకొచ్చినప్పుడు, ఎందుకంటే పురుగు ఎందుకు వచ్చింది? ఆర్థిక మాంద్యం తీసుకురావడానికే, దేశాన్ని అప్పుల పాలు చేయడానికి. ప్రపంచమంతా అప్పుల పాలు అయిపోయినాయి అనుకోండి, నేనున్నాను ఆదుకుంటానని ఒక వ్యక్తి వస్తాడండి త్వరలో. ప్రజెంట్ అమెరికా దేశాన్ని వాడు ఆదుకున్నాడు. హల్లెలూయా. మీరు అమెరికాకి ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్కి ఏం జరుగుతుంది, రష్యాకి ఏం జరుగుతుంది, ఎప్పటికప్పుడు వాచ్ చేయండి. ఇజ్రాయెల్ అనేది ప్రపంచ గడియారం అయి ఉన్నది. అది అర్థమవుతుందా? రష్యాని గమనించండి, అమెరికాని గమనించండి. ఇప్పుడు ఈ ఆర్థిక మాంద్యాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ సంపదనంతా కొల్లగొట్టి వారి చేతుల్లో పెట్టుకుని అప్పుడు వారు రంగం మీదకి వస్తారు ప్రియులారా. అయితే ఇలా జరుగుతున్నప్పుడు వింటున్నారా? ప్రజలు ఏం చేస్తారు? దేవుని పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? అక్కడ 6 అధ్యాయంలో ఏం చేస్తారు? వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఏం చేస్తారు? దాని ప్రజలు ఆర్థిక మాంద్యం వస్తే రాని, యుద్ధాలు జరిగితే జరగని, గొడవలు జరిగితే జరగని, నాకెందుకులని వధువు కూర్చోదు. ప్రభువా, నువ్వు మా కొరకు ఎవరినన్నా పంపించు. హల్లెలూయా. మా కొరకు ఎవరినన్నా పంపించు. ఇప్పుడు ప్రజలు ప్రార్థన చేస్తా ఉంటుండగా దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు అక్కడికి. నిజమేనంటారా? మనకి కూడా ఒక ప్రవక్తను పంపించాడా లేదా? వింటున్నారమ్మా? ఎవరిని పంపించాడు దేవుడు? మనకి ప్రవక్తను పంపించాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తాడు. అసలు నువ్వు ప్రార్థనే చేయకుండా దేవుడు నీకు ఏం చేస్తాడు? చాలా మంది అడగరు దేవుణ్ణి. మంచిదే, శోధించకండి. నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, ఉన్నదానికంటే ఎక్కువ కావాలి ప్రభువా అని శోధించవలసిన అవసరం లేదు. అన్నీ బాగుండే ఒక వ్యక్తి
బూట్ల కోసం ప్రార్థన చేస్తాడంట. నాకు మంచి షూ లేదు బాబు అని ప్రార్థన చేస్తాడంట. అప్పుడు దేవుడు కాళ్ళు లేనోడు చూపించాడు. కాళ్ళు లేనోడు హ్యాపీగా ఉన్నాడు. వింటున్నారండి? అన్నీ ఉండి ఇది లేదు అది లేదు ఏడుస్తున్నాడండి అక్కడ. అలాగా దేవుడు నీ అవసరతలు తీరుస్తాడు, కోరికలు తీర్చాడు దేవుడు. నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, అడగాలి దేవుణ్ణి. ఈ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజు కూడా వధువు ప్రార్థన చేస్తుంది. ఈ వధువు రంగం మీద ఉండి ప్రార్థన చేస్తుంది. ఎంతమంది ప్రార్థనా పరులు ఈ సంఘంలో ఉన్నారు? ఎంతమంది ప్రార్థన చేయాలనుకుంటున్నారు? పెరుగుతున్న పరిస్థితులు బట్టి ప్రభువా నువ్వు రంగం మీదకి రా ప్రభువా అని ప్రార్థన చేయండి. ఇశ్రాయేలు ప్రార్థన చేస్తుంటే దేవుడు వారి మొరవిని వారికి ఒక ప్రవక్తను పంపించాడు. ఈ కాలానికి కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఇక్కడ ప్రవక్త వచ్చి ఏం మాట్లాడుతున్నాడు తెలుసండి? మీరు అక్కడ కానీ ఆ ఆరోగ్యములు కానీ చదివితే ఆల్రెడీ నేను కొన్ని విషయాలు చెప్పాను. మరొక కోణం మీతో నేను మాట్లాడుతున్నాను ప్రియులారా. ఈ ప్రవక్త వచ్చి ఏం మాట్లాడుతున్నాడు తెలుసండి? ఎక్సోడస్ గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడండి? ఎక్సోడస్ అంటే అర్థం ఏంటి? నిర్గమనము గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈజ్ ఏ ఎక్సోడస్ ప్రాఫిట్. అతడు నిర్గమన ప్రవక్త అయి ఉన్నాడు. ఐగుప్తులో మోషే అతడు ఒక నిర్గమన ప్రవక్త అయి ఉన్నాడు. అతడు ఎక్కడి నుంచి? ఐగుప్తులోంచి ఎక్కడికి? వాగ్దాన దేశంలోనికి. అలాగే పాత నిబంధనలోంచి కొత్త నిబంధనలోకి తీసుకొచ్చిన ఒక ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మనల్ని ఇప్పుడు భూభాగం నుంచి ఇంకో భూభాగానికి కాదు, ఈ సంఘం నుంచి ఇంకో సంఘం నుంచి కాదు, ఈ గ్రహం నుండి ఈ భూమి నుండి నేరుగా అవతల గట్టుకు తీసుకెళ్లే ప్రవక్తే ఈ తృతీయ నిర్గమన ప్రవక్త అయి ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? మనము మూడో నిర్గమన ప్రజలమై ఉన్నామా? చూడండి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు అని మాట్లాడుతున్నాను. మీరు అది పూజించారు, ఇది పూజించారు, అది చేశారు, ఇది చేశారని చెప్పేసి సంఘముతో కూడా అదే మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రవక్త వచ్చి ఏం మాట్లాడాడు? క్యాథలిక్ని ఖండించాడు. మీరు మేరీ ఆరాధన చేస్తున్నారు, మీరు ఏం చేయాలో దాన్ని చేయట్లేదు. మీరు మనుషులు పూజిస్తున్నారు, పరిశుద్ధులు పూజిస్తున్నారు, పరిశుద్ధుల పేరుతో మందిరాలు కడుతున్నారు. కనుక అతను ఏం చెప్తున్నాడు? నిర్గమనం గురించి మాట్లాడుతున్నాడు. నిజమేనా? అయితే చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడండి. అక్కడ అతని పేరే గిద్యోను. 7 సంవత్సరముల తర్వాత, 7 సంఘకాలముల తర్వాత ఒక వ్యక్తి ఎక్కడో ఉండి గానుగు చాటు నుండి గోధుమలు తొల్లగొడుతున్నాడంటండి. అర్థమైందా? గానుగు చాటు నుండి గోధుమలు తొల్లగొడుతున్నాడు. ఏంటి గోధుమలు తొల్లగొట్టడం? మీకేమైనా అర్థమైందా? నిద్రపోతే అర్థమవుతుందా? పోనీ మెరుగుకుంటే అర్థమవుతుందా? నువ్వు జాగ్రత్తగా హృదయం పెట్టి వింటే అర్థమవుతుంది. ఏం చేస్తున్నాడు ఆ యవనస్తుడు? అక్కడ గానుగు చోటు గోధుమలు తొల్లగొడుతున్నాడు. ఏం జరుగుతుంది అక్కడ? ఒక సెపరేషన్ జరుగుతుందండి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు చెప్పమంటారా? విత్తనమును తొక్కతో వేరు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు విత్తనాన్ని తొక్కతో వేరు చేసే కాలం ఏంటో తెలుసండి? కోతకాలం. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఈ విత్తనాల్ని శాఖల నుంచి వేరు చేసే ఒక వ్యక్తి మన కాలంలో వచ్చాడు. హల్లెలూయా. అతను ఏం చేస్తున్నాడు? గోధుమలు తొల్లగొడుతున్నాడు, తొక్కతో వేరు చేసేస్తున్నాడు. నువ్వు విత్తనాలు అయి ఉన్నావు. ఈ శాఖతో నీకు సంబంధం లేదు, ఈ మతంతో నీకు సంబంధం లేదు, ఈ కార్యాలతో నీకు సంబంధం లేదు, ఈ పండుగలతో నీకు సంబంధం లేదు. గానుగు చోటు నుండి గోధుమలు దొల్లగొడతామన్నాడు. సంఘ శాఖల నుండి ఏం చేస్తున్నాడు? వధువుని వేరు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా,
ఎందుకంటే మన కాలంలో, ఎందుకంటే ఆ కాలంలో జరిగిన దాన్ని మన కాలానికి మనం అన్వయించుకుని ప్రియమైన దేవుని పిల్లారా మనం మెల్లిగా చూద్దాం. ఇప్పుడు కొత్తవారు మేబీ కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కాకపోతే నమ్మండి, విశ్వాసం ఉంచండి. దేవుడు ఒక దినాన్ని పూర్తిగా మీకు తెరుస్తాడు. మీ జీవితంలో దేవుడు 7వ ముద్రను తెరుస్తాడు. ప్రియులారా, గిజ్జోను ఏం చేస్తున్నాడు? గోధుమలు వేరు చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరంగా వెళ్ళిపోయాడు. ఎందువల్ల? మిద్యానీయులు వచ్చేస్తున్నారు, ఆహారం ఉండదు. ఈ మిద్యానీయులు అందరూ ఎక్కువైపోయారు, ప్రపంచం అంతా ఎక్కువైపోయారు. ఇక వారికి దూరంగా వెళ్ళిపోయాడు. మన కాలంలో కూడా 1946-47 మధ్యలో ఏం జరిగింది చెప్పండి? ఈ ప్రజలు నన్ను నమ్మట్లేదు, ఈ ప్రజలను నమ్మట్లేదు. నన్ను కలుసుకున్న దోత ఎవరు? నన్ను చిన్నప్పటి నుంచి వెంబడిస్తున్న ఆ స్వరం ఏమిటి? ఓ తన భార్యతో చెప్తున్నాడు, మెడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, ఈ స్వరం ఏంటో నేను గమనిస్తాను, నేను అదేంటో తెలుసుకుంటానని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? చాటుకి వెళ్ళిపోయాడు ప్రవక్త. గ్రీన్స్ మిల్ వెళ్ళిపోయాడు. ప్రియులారా, నిజమేనా? గ్రీన్స్ మిల్ వెళ్ళిపోయి ఆ గోధుమల్ని గానుగు చోట నుండి దొల్లగొట్టుకున్నట్లుగా ఈ స్వరం ఏంటి? నన్ను వెంబడిస్తున్న దూత ఎవరు? నాకు వచ్చిన దర్శనాలు ఏంటి? నిజమా అబద్ధమా ఏంటి ప్రభువా? నాతో మాట్లాడు. హల్లెలూయా అడుగుతున్నాడండి. అడిగేటప్పటికి చూడండి, సంఘ శాఖలు వేరు చేస్తారు కదా. 1947లో మనకి ఇచ్చోని ఏం చేశాడు? 1906 ఏంటది? పెంతెకొస్తు కాలం. అది నిజమేనా? 1906 నుండి 1946 వరకు అది ఏంటో తెలుసండి? పొట్టు కాలం. అది పొట్టేనా అంటే మనం డయాగ్రామ్, ఎందుకంటే మనకి ఎందులో పడదో మామూలుగా చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. మనకి దేవుడు ఒక మంచి చక్కటి మందిరాన్ని అన్ని పరిస్థితులను ఏర్పాటు చేయబోతున్నారు త్వరలో. అపోస్తుల కాలం ఏంటది? విత్తనాలు నాటారు. నిజమేనా? ఆ తర్వాత మెల్లిమెల్లిగా అది ఆకులు కాండం బయటకు వచ్చింది. లోదర కాలంలో ఏం జరిగింది? కాండం బయటకు వచ్చింది. ఇక్కడ ఆకులు అవి బయటకు వచ్చినాయి. పెంతెకొస్తు కాలంలో ఏం జరిగింది? విత్తనాలు గట్టిపడుతున్నాయండి. చూడండి, అపోస్తుల కాలము నుండి ఈ కాలం నుండి ఇక్కడ ఈ మధ్య కాలం వరకు కూడా ఎక్కడ వరకు వచ్చారంటే విత్తనాలు నాటబడ్డాయి, వాక్యం నాటబడింది. ఆ వధువు, ఎందుకంటే గోధుమ గింజ ఏం చేయబడాలి? భూమిలో పడి చనిపోవాలి. ఆ తర్వాత అది మరలా పైకి వచ్చి అనేక గోధుమలు తీసుకొస్తారు. ఇప్పుడు మొదటి సంఘకాలంలో విత్తనాలు నాటాడు దేవుడు, అది ఎదుగుతుంది. ఆ అపోస్తులు మరి మొదటి సంతానమై ఉన్నారు, మొదటి ప్రథమ ఫలమై ఉన్నారు. వాళ్ళు లేక విత్తనాలు అయి ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? భూమిలో పాతి పెట్టబడ్డారు. అలాగే వాక్యం ఏం చేయబడింది? మెల్లిమెల్లిగా ప్రతి కాలంలో కొంచెం బయటికి రావడం ప్రారంభించిందని. ప్రారంభించినప్పుడు పెంతెకొస్తు కాలం వచ్చేసరికి ప్రవక్తను గ్రీన్స్ మిల్లో, ఎందుకంటే ప్రవక్త పరిచర్య 33లో స్టార్ట్ అయినప్పటికీ కూడా దోత ఎప్పుడు కలుసుకున్నాడు? డైరెక్ట్గా కమిషన్ ఎక్కడిచ్చాడు? 47లో ఇచ్చాడు. అర్థమవుతుందండి? నా మానా నేను చెప్పేసుకుని వెళ్ళిపోయి మీరేదో పట్టినట్టు వెనకుండా కొన్నిసార్లు అలాగే ఏదో చెప్తున్నారని వింటారు. మంచిదే, నేను కాదంటలేదు. మీ ఏకాగ్రతను ఎటువైపు వెళ్ళిపోయినా మీరు తప్పిపోతారు. మరలా 1906 వరకు ఏంటంటే అది దాన్ని ఏమంటారు? పుప్పొడి. కంకులు వచ్చినాయి, విత్తనాలు వచ్చినాయి. ఇప్పుడు జాన్ వెస్లీ కాలం వచ్చేటప్పటికి అది పాలు పోసుకున్నాయి విత్తనాలు. పెంతెకొస్తు కాలం వచ్చేటప్పటికి విత్తనాలు తయారైపోయినాయి. ఎలాగున్నాయి? విత్తనాల్లాగే ఉన్నాయి. అపోస్తుల కాలం మీద నాటారు అంతే అక్కడ. ఆ తర్వాత కాండం బయటకు వచ్చింది, ఆకులు బయటకు వచ్చినాయి. అది మెల్లిగా ఫలాలు బయటికి రావడం మొదలుపెట్టి లోదర ఉద్యమం, వెస్లీ ఉద్యమంతో విత్తనాలు బయటకు వచ్చేసినాయి.
పెంతెకొస్తు కాలంలో విత్తనాలు గట్టిపడ్డాయండి. ఇప్పుడు 1906 అది పెంతెకొస్తు కాలం. అది ఇప్పుడు 47 వరకు అదేంటంటే పొట్టు కాలం. అది అంటే పైన పొట్టు పట్టేసి ఉంది. ధాన్యం ఉంటుంది కదండి, ధాన్యంలో తినేస్తారా? ఆ పై పొట్టు తీరా ఆ విత్తనాలు పడిన అదే పంట, మొత్తం పంట వచ్చేసింది. మనకి పంట వచ్చేసిన తర్వాత దాన్ని నేరుగా తెచ్చుకుని తినేయమండి. ఇప్పుడు విత్తనాన్ని, లోపల ఉన్న అసలు విత్తనాన్ని, ఆ యొక్క పొట్టును వేరు చేసి పడేస్తాం. ఇప్పుడు 1946 ఏంటది? అది విత్తనాల కాలం. అది విత్తనాలు వచ్చేసినాయి, అయితే పైన పొట్టు ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం వచ్చి గిజ్జుని ఏం చేయాలి? విత్తనాన్ని తొక్కతో వేరు చేయాలి. ఇప్పుడు 47లో ప్రభుత్వం విలియం బ్రెనమ్ గ్రీన్స్ మిల్ లో ఉండి ఆ గానుగ చాటు నుండి గోధుమను తొలగొడుతున్నాడు. ఆ పొట్టును వేరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు జరుగుతుంది అది? కోత కాలంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ గడియ వర్తమానికుడు కూడా ఈ శాఖలకు, ఈ మత శాఖలకు, ఈ యొక్క తప్పుడు సిద్ధాంతాలకి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తర్వాత చూడండి అతను ఎక్కడున్నాడు? గిచ్చోను మస్తకి అంటే ఒక ప్లేస్కి వెళ్ళాడు అతను. ఇప్పుడు మన ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు? గ్రీన్స్ మిల్కి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి కనపడకూడదని చాటు నుండి ఏం చేస్తున్నాడు? తొలగొట్టుకున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు? చాటు నుండి ప్రార్థన చేస్తున్నాడు. సడన్ గా ఒక టార్చ్ లైట్ లాంటి వెలుగు పడ్డదంట అక్కడ. ప్రవక్త అనుకున్నాడంట, ఎవరో లైట్ వేసారేమో నాకు అనుకున్నాడంట. ఆ వెలుగు పెద్దదవడం ప్రారంభించింది. ఒక దూత అతను కుడి వైపు నిలబడ్డాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వచ్చాడా? ఇప్పుడు గిజ్జోన్ దగ్గర కూడా వచ్చాడా? ఒక దూత వచ్చాడా లేదా? హల్లెలూయా. ఇప్పుడు గిజ్జోన్ ఏమడిగాడు? దూత ఏమన్నాడు? పరాక్రమ గల బలాజుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అన్నాడు. అప్పుడు గిజ్జోన్ ఏమన్నాడు? మాకు చెత్తమనా వెళ్ళినవాడా, యెహోవా తోడుగా ఉంటే అద్భుతాలన్నీ ఏమైనాయి? దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అన్నప్పుడు మా పితరులకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆ కార్యాలన్నీ ఏమైనాయి? నేను మనస్సే గోత్రంలో ఎన్నిక లేని వాడినే. ఈ మాటలే విలియం బ్రెనమ్ మాట్లాడుతున్నాడు. గమనిస్తే నేనెవరినయ్యా? తాగుబోతుల కుటుంబంలో పుట్టినవాడిని. హల్లెలూయా. మనకి ఇచ్చాను అదే మాట్లాడుతున్నాడా? ఇప్పుడు దూత వచ్చి ఏమన్నాడు తెలుసండి? నువ్వు రాజులకు ప్రార్థన చేస్తావు, అధికారులకు ప్రార్థన చేస్తావు, నువ్వు యథార్థంగా ఉంటే నీ ముందు క్యాన్సర్ కూడా నిలబడుతున్నాడు. అప్పుడు గిజ్జోన్ ఏమన్నాడు? ఇదేంతో చేస్తాను నేను ఇవన్నీ, నేను ఎన్నిక లేని వాడిని, నేను బలహీనుడిని, నేనెలా చేస్తాను? ఇప్పుడు ఇతరే అధ్యయనం పడిపోతున్నాడు. బ్రహ్మములు అంటే తాగుబోతులు. 7వ తరగతి ఫెయిల్ అయిపోయాను, నోటి మాన్యం గలవాడిని, నా ఇంగ్లీషు నా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా లేదు. నేను కొన్నిసార్లు 700 బదులుగా 7000 అంటాను. నేను ఎన్నిక లేని వాడినే కదా. హల్లెలూయా. అయితే ప్రవక్త దేవుడు ఏమన్నాడు ఇప్పుడు? హల్లెలూయా. ఆ దూత అంటుంది, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు. ఎందుకంటే ఆ దూత అంటుంది, నీతో నేను ఎల్లప్పుడూ ఉంటాను. నువ్వు ప్రసంగిస్తున్నప్పుడు వింటున్నారా? నీ కుడి పక్కన నేను నిలబడతాను. విలియం బ్రెనమ్ ప్రసంగించినప్పుడు ఆ కుడి వైపున దూత ఉన్నాడా లేదా? చూడండి, సేవకుని యొక్క కుడి వైపు నుంచి ఆ దూత వస్తాడు ఖచ్చితంగా. ఆ పక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు, నువ్వు వెళ్ళు. అప్పుడు ఏమన్నాడు? సరే, నాకు సూచన కావాలి, నువ్వే అయితే నేను ఒక అర్పణ తీసుకొస్తాను. అర్పణ తీసుకొస్తే ఆ అర్పణ నువ్వు అంగీకరించాలన్నా. విన్నాం కదా అన్ని విషయాలు. హల్లెలూయా. నాకు సూచన కావాలి. ఏంటి నీకు కావాల్సిన సూచన? అర్పణ అంగీకరించాలి.
అర్పణ అంగీకరించబడ్డదా? ఆ రాతి పైన పెట్టగానే అర్పణ అంగీకరించబడ్డదా? అర్పణ ఎలా అంగీకరించబడ్డది? అగ్ని స్తంభం దిగి వచ్చింది. ఇప్పుడు 1955లో హోస్టల్లో అగ్ని స్తంభం దిగి వచ్చిందా లేదా? డాక్టర్ బెస్ట్ అన్నవాడు ఏం చేశాడు? ఇతడు ఒక అబద్ధ ప్రవక్త అని నిరూపించడానికి పెద్ద కోటాలు పెట్టాడు. స్వస్థతలు లేవు, అద్భుతాలు ఏమీ జరగవు అని కోటానికి ప్రిపేర్ అవుతున్నాడంట. రమ్మానండి విలియం బ్రెన్హం ఎవడు అంటున్నాడంట. ఏమన్నాడు అనుకున్నారు? ఫోటోగ్రాఫర్ని పిలిచాడంట. అయ్యా ఫోటోగ్రాఫర్ గారు, నేను అతని మీద ఇలా గుద్దినట్టు చేయి పెడతాను, నువ్వు ఫోటోలో వేయాలి, ఎందుకంటే మరుసటి రోజున పేపర్లో వస్తుంది. అది ఆ పేపర్లో వచ్చినప్పుడు విలియం బ్రెన్హంని ఎదుర్కొన్న వ్యక్తి అని నా గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలన్నాడు. తర్వాత విలియం బ్రెన్హం అన్నవాడు రానే ఉండే అతని చర్మాన్ని ఒలిచి ఉప్పు కారం పెట్టి నా ఇంటికి కట్టెలు కట్టుకుంటానన్నాడు. ఒకవేళ అతడి పరిచర్య అర్థం అవ్వకపోతే నోరు మూసి ఊరుకోరు కానీ హల్లెలూయా. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదండి. అన్ని రెడీ అయిపోయి వింటున్నారా? అన్ని రెడీగానే ఉన్నాయి. పేపర్లో కూడా రావడానికి సిద్ధంగా ఉంది. ప్రకటన పత్రికలో రావడానికి సిద్ధంగా ఉంది. ఈలోగా దేవుడు కూడా సిద్ధమే. హల్లెలూయా. దేవుడు కూడా రెడీగా ఉన్నాడు. ఆయన కూడా ఒక పత్రిక ఉంది. హల్లెలూయా. వీళ్ళు సరైన పత్రికనే ఎన్నుకున్నారు. ఏ పత్రిక అది? లైఫ్. అమెరికా దేశంలో ఉన్నటువంటి లైఫ్ మ్యాగజైన్. వీళ్ళకి ఒక లైఫ్ ఉంటే ఆయనకి లైఫ్ లేదా? పేరు సరైన ఎన్నుకున్నారు. ఫోటో జరుగుతుంది అక్కడ. అక్కడ పెద్ద అయినటువంటి వృద్ధుడైనటువంటి రాయ్ రాబర్సన్ సాత్మన్ గారు సాత్మన్ గారు చాలా కంగారుగా ఉన్నారు. బిల్లి మనం వెళ్దాం, నేను నిరూపిద్దాం. వాడు ఇలా గట్టిగా కేకలేస్తున్నారు. తొందరపడొద్దు. హల్లెలూయా. ఏమి డిబేట్లు పెట్టుకోకర్లేదు. మెల్లిగా ప్రవక్త వెళ్ళాడు అక్కడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రవక్త వెళ్ళి ఒక మామూలు కూర్చున్నాడు. ఇప్పుడు ప్రవక్త సమయం వచ్చింది. ఆ డాక్టర్ బెస్ట్ అన్నవాడు అక్కడ స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, ఏమి జరగవని నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. సింపుల్ గా లేచాడు. గతంలో ఇక్కడ కూటాలు జరిగినప్పుడు ఎంతమంది వచ్చారు? చాలా చేతులు లేచినాయి. అప్పుడు వారు అంటున్నారు, ఎంతమంది స్వస్థపడ్డారు మీరు అని అడిగాడు. చాలా చేతులు లేచినాయి. అప్పుడు ఆయన అంటున్నాడు, స్వస్థత ఉందో లేదో పొందుకున్న వాళ్ళని అడుగు. హల్లెలూయా. ఈలోగా ఇలాంటి జరుగుతున్నప్పుడు ఫోటోలు తీస్తున్నారు. అక్కడ ఫోటోగ్రాఫర్ చాలా జాగ్రత్తగా తీస్తున్నాడు. ఎవరు తీశారు అక్కడ ఫోటోలు? హల్లెలూయా. ఇప్పుడు ఇతర ఫోటోగ్రాఫర్ ఉంటే పరలోకంలో ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. హల్లెలూయా. పరలోక ఫోటోగ్రాఫర్ ఒక ఏంజెల్ దిగి వచ్చాడు. హల్లెలూయా. అక్కడ ఏమి దిగి వచ్చింది? అగ్ని స్తంభము. గ్రీన్ స్మిల్ అడిగాడా లేదా? ఏంటి సూచన కావాలి? నువ్వైతే సూచన కావాలి. అయితే ఇదిగో సూచన, అగ్ని స్తంభము. ఎవరికి మహిమ కలుగుతుంది. ఫోటోలు ఈయనకే కదండి తీయడం చేతనవడం. ఆయనకి తెలుసు. ఆయన దోత కరెక్ట్ గా ఆ అగ్ని స్తంభాన్ని ఫోటో తీశాడండి. ఫోటోలు కడుగుతున్నారండి. ఎలా వచ్చినాయి ఫోటోలు? ఫోటోలు కడుగుతూ ఉంటుండగా సడన్ గా ఒక సహజాతీతమైన కార్యం వారి మధ్య జరిగింది. ఒక సూపర్ నేచురల్ కార్యం ఏదో జరిగింది. ఇది ఎలా వచ్చింది అక్కడికి? ఇది ఎట్లా వచ్చింది? వేసుకోండి ఇప్పుడు లైఫ్ మ్యాగజైన్ పత్రికలో వేసుకోండి. ఏమని వేస్తారో వేయండి. అసలు వాళ్ళకు కోపం వచ్చింది. దీన్ని మెల్లిగా వాషింగ్టన్ డీసీలోకి వెళ్ళారు. ఆ ల్యాబ్ లో టెస్ట్ చేశారు. వాళ్ళు అన్నారు, ఇది సూపర్ నేచురల్, ఇది సహజాతీతమైంది. ఇదేదో ఫ్లడ్ లైట్ లో ఎవరో ఏదో అడ్డు పెడితేనో ఏదో సూప్ లైట్ వెలుగు రాలేదు. ఈరోజు చాలా మంది బోధకులు బోధిస్తున్నారు. ఎవరో విలియం బ్రెన్హం అంట, అతని నెత్తి మీద సూప్ లైట్లు వచ్చినాయంట. ఇదిగో నేను చాలా వెలుగులు ఉన్నాయి సూప్ లైట్. ఏమయ్యా చెయ్యి అలాంటి కార్యాలు. నోటి మాట ఎలా వస్తుందో భలే మాట్లాడతారండి. నత్తిగా మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి ఏంటనుకున్నారు? యూట్యూబ్లో
వారి ప్రసంగాలు ఎట్లా ఉన్నాయన్నారు. అబద్ధ ప్రవక్త అని విలియం బ్రన్హమ్ చెప్పేవాళ్ళ గురించి వాళ్ళు యూట్యూబ్లో ఏం పెడుతున్నారు తెలుసండి. నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. యూట్యూబ్లో ఒక విషయం పెట్టారు. ఎందుకంటే ప్రపంచమంతా చూస్తుంది వారిని. ఎందుకంటే ప్రపంచమంతా, దేశమంతా వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు. డాడీ ఇంట్లోంచి వస్తున్నాడంట. 3 కుమార్తెలు ఉన్నారు ఆయనకి. డాడీ ఇంట్లోంచి వస్తాడంట. చిన్న కుమార్తె అంట అండి అలా చాటుండి హ అన్నదంట. ఇలాంటి పిచ్చి పనులు యూట్యూబ్లో పెడతారా? అయ్యేమో ఫ్లడ్ లైట్ వెలుగులు వచ్చినాయా? వీళ్ళంటే బీచ్కి వెళ్ళారంట గోదావరిలో. వీళ్ళ బీచ్లో గోదావరిలో స్నానాలు చేస్తే సంఘానికి ఏంటి? ఇవి పెట్టుకుని దానికి బోల్డ్ లైక్లు, వ్యూస్లు, సేవకుడా వందనాలు, అయ్యో దైవజనుడా వందనాలు. ఈ చిమ్ముక్కులు చేస్తే నువ్వు మంచోడువా? నీ యూట్యూబ్ వ్యూస్ల కోసం, లైకుల కోసం, సబ్స్క్రైబుల కోసం, నీ డబ్బుల కోసం నువ్వు వేసిన ప్లాన్లు గొప్పగా ఉన్నాయే. నిజమైంది నీకేం తెలుసు? ఎప్పుడు వచ్చా సేవకి? చదువుకోవచ్చు, జ్ఞానం బోధించవచ్చు, ప్రపంచమంతా తిరిగి ఉండొచ్చు. ఫ్లడ్ లైట్లు కాదవి, సూప్ లైట్లు వెలుగులు కాదవి. హల్లెలూయా. అది నిరూపించబడింది. హల్లెలూయా. ఈ రోజు వరకు దాంట్లో ప్రభావం ఉంది. హల్లెలూయా. దాంట్లో ప్రభావం ఉంది. దేవునికి మహిమ కలుగును. ఏదో కడుపులో నీళ్లు తిన్నది అరక్క ఏమి చెప్పుకోవట్లేదు మనం. నిశ్చయముగా అడిగాడు. గిజ్జోని ఏమడిగాడు? నాకు సూచన చూపించాడు. అగ్ని స్తంభం దిగి వచ్చింది. ఇప్పుడు కూడా ఏం జరిగింది? ఇతర పరిచర్లో కూడా అగ్ని స్తంభం దిగి వచ్చిందా లేదా? ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? రాత్రి వచ్చి ఎవరా రాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు. గిజ్జోను దేవుని దూతను చూశాడా? విలియం బ్రన్హమ్ కూడా దేవుని దూతను చూశాడా? హల్లెలూయా. విలియం బ్రన్హమ్ చూసింది ఎందుకు? చనిపోవడానిక? ఆ దూతను చూసింది ఎందుకు? చనిపోవడానిక? న్యూ మినిస్ట్రీ, కొత్త పరిచర్య కొరకు, నూతన పరిచర్య కొరకు. హల్లెలూయా. నూతన జన్మ కొరకు, షాలోమ్ కొరకు. హల్లెలూయా. మరి నిశ్చయముగా దేవుని పిల్లారా, చాలా మంది రకరకాలుగా వారు చెప్పుకుంటున్నట్టుగా కాదండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మనం ఒక మాటను చదువుకున్నాం. చదవండి ఒకసారి. 6 అధ్యాయం ఎన్నో వచ్చిన 33 25 వచ్చిన. మరియు ఆ రాత్రి ఏంది? యెహోవా ఏమన్నాడు చెప్పండి ముందు గిజ్జోనుతో? సోదరుడా, నీ తండ్రి కట్టిన బలిపీఠ నువ్వు పడగొట్టేవా? జాగ్రత్తగా ఉండండి సంగమా. మీతో ఒకసారి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి? మీ పితరులు కట్టిన బలిపీఠాలను మీరు కూడా బద్దలు కొట్టండి. ఏంటి ఆ బలిపీఠాలు? మీకు నేర్పించిన ఆచారాలు, మీకు నేర్పించిన తప్పుడు సిద్ధాంతాలు, సాంఘిక దురాచారాలు ఏం చేయాలి? బద్దలు కొట్టండి. మీరేదో లోకానుసారంగా ఉండాలనుకున్న ఆ స్థితిని బద్దలు కొట్టండి. మా కులంలో ఎలాగేనండి మాకు ఫస్ట్ నుంచి నేర్పించారు, మా మతంలో ఎలాగే నేర్పించారండి, మా సంఘంలో ఎలాగే నేర్పించారండి. అయ్యా, నీ పూర్వీకులు కట్టిన బలిపీఠం, ఆ తప్పుడు విధానాలు నువ్వేం చేయాలి? బద్దలు కొట్టు. ఇప్పుడు విలియం బ్రన్హమ్తో దేవుడు ఏం చెప్పాడు? నీ తండ్రి కట్టిన బలిపీఠాన్ని బద్దలు కొట్టు. ఇప్పుడు విలియం బ్రన్హమ్ తండ్రి ఎవరు? ఆత్మీయ తండ్రి ఎవరు? డాక్టర్ డేవిస్. మీకు అర్థమైందండి? అతను పాస్టర్ ఎవరు? డాక్టర్ డేవిస్. నువ్వు ఆ సంఘంలో నేర్చుకున్న సిద్ధాంతాలని బద్దలు కొట్టు. ఆ తప్పుడు బాప్తిసాల్ని బద్దలు కొట్టు. ఆ తప్పుడు కార్యాలని బద్దలు కొట్టు. ఏమన్నాడు గిజ్జోనుతో? నీ తండ్రి కట్టిన బలిపీఠాన్ని పడగొట్టి. ఇప్పుడు అతను ఇచ్చిన బాప్తిస్మము, అతను ఇచ్చినటువంటి ఆ నేర్పించిన సిద్ధాంతాలు, మరి నిత్యముగా దేవుని పిల్లల అవన్నీ బద్దలు కొట్టమన్నాడు. బద్దలు కొట్టిన తర్వాత ఇతని పేరు మారిపోయిందా? ఎవరి పేరు?
గిద్యోను పేరు మారిందండి. యెరుబ్బయలుగా మార్చాడు. ఇప్పుడు ఫస్ట్ విలియం బ్రెన్హమ్ కూడా బ్రెనామ్, ఆ తర్వాత బ్రెన్హమ్ అయ్యాడు. 7 లెటర్ మ్యాన్. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాం ఏంటి ఫస్ట్? అబ్రహాము. ఆ తర్వాత ఏమైంది? అబ్రహాము. ఆ బలిసిన దూత గారిని దిగి వచ్చి అతని పేరు మార్చేశాడు. ఒక కొత్త పేరు అతనికి ఇవ్వబడింది. పేర్లు ఏం కలపడింది? హెచ్ కలపబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని సంగతులు మీకు అధ్యాయం చదివించాను కదా, మీరు 7వ అధ్యాయం కూడా చదువుకోండి జాగ్రత్తగా. 7వ అధ్యాయం కూడా మీరు జాగ్రత్తగా చదువుకోండి. తర్వాత ఆయా 8వ అధ్యాయం కూడా మీరు చదువుకోండి. అనేకమైన విషయాలు అందులో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం చదివాం 33వ వచనం, 32వ వచనం చదవండి. యెరుబ్బయలు పేరు పెట్టింది. చదవండి. కూడి వచ్చి నది దాటి దిగగా యెహోవా ఆత్మ ఏం చేసింది? శాఖలన్నీ ఏకమైపోయినప్పుడు యెహోవా ఆత్మ ఏం చేసింది? ఎవరిలో ఆవేశించింది? ఎవరిలో ప్రవేశించింది? మన గడియ గిద్యోనులోకి. హల్లెలూయా. మన కాలపు వర్తమానిలోకి వచ్చింది. ఏం చేశాడు చెప్పండి? ఏం ఊదాడు ఇప్పుడు అతను? బోరా. అదేమిటది? మన కాలంలో కూడా వ్యక్తి బోర ఊదాడు. ప్రకటన 10:7 అయి ఉంది. చదవండి. ప్రకటన 10:7. అతడు బోర 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. బోర దేని కొరకు? సమకూరుస్తుంది. బోర ఇప్పుడు ఏం చేస్తా చెప్పండి? గత 2 వారాలు నేను మామూలుగా కొన్ని సంగతులు చెప్పాను. ఇప్పుడు కొంచెం డీప్ అయిన సంగతులు చెప్తున్నాను. మీరు అర్థమవుతుందండి? మన కాలానికి పూర్తిగా అన్వయించి నేను మాట్లాడుతాను. మీరు జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. బోర ఎప్పుడు ఏం చేస్తుంది? జనులను సమకూరుస్తుంది. ఇప్పుడు విలియం బ్రెన్హమ్ ఆ బోర అయి ఉన్నాడు. ప్రకటన 10:7 ఆ బోర అయి ఉన్నది. గిద్యోను ఊదిన బోర ఏంటి? ప్రకటన 10:7 ఏం చేస్తున్నది? ఇప్పుడు మన ప్రకటన 10:7 బోర ఊదుతున్నప్పుడు జనులు ఏం చేస్తుంది? ఆయా శాఖల నుంచి, ఆయా సిద్ధాంతాల నుంచి, ఆయా మత శాఖల నుంచి, ఆయా తప్పుడు విధానాల నుంచి బయటకు ఏం చేస్తుంది? తెలుస్తుంది. గిద్యోను బోర ఊదినప్పుడు అది జరిగిందా లేదా చూడండి. చదవండి. ఎవరు వచ్చారంటండి? బోర ఊదగా అబీయెజరు కుటుంబం వారు వచ్చారు. ఫస్ట్ ఎవరు వచ్చారు? కొన్ని సంఘాలు వచ్చినాయి దగ్గరికి. తర్వాత అతడు వచ్చిరి. వీళ్ళందరూ ఒక చోట ఉండేవాళ్ళు కాదండి. ఆషేరు, ఎందుకంటే యెహోషువ స్వాస్థ్యాలు పంచిపెట్టాడు కదా, అందరిని ఒకే మూలకు పంపించేయడా? నువ్వు ఈ మూలకెళ్ళు, నువ్వు ఆ మూలకెళ్ళు, నువ్వు ఎక్కడుండు అక్కడుండు అని చెప్పేసి వాళ్ళందరినీ స్వాస్థ్యాల దేశంలో అక్కడెక్కడ పెట్టాడు. ఇప్పుడు జెబూలూను, నఫ్తాలి, ఆషేరు, నిజమేనా? లోదర్, వెస్లీ, పెంతెకోస్తు. లోదర్ని ఎక్కడి నుంచి పిలిచాడు? జర్మనీ నుంచి. వెస్లీని ఎక్కడి నుంచి పిలిచాడు? ఇంగ్లాండ్ నుంచి. పెంతెకోస్తుని ఎక్కడి నుంచి పిలిచాడు? అమెరికా నుంచి. ఆయా స్థలాల నుంచి ఈ ప్రకటన 17 జనులను సమకూర్చింది. మన ఇండియా వచ్చిందా? ప్రకటన 17 మన దగ్గరికి వచ్చిందా? గిద్యోను బోర ఇక్కడికి వచ్చిందా? హల్లెలూయా. ఆ బోర కిందనే మనం సమకూర్చబడ్డాము. బోర అంటే ఏంటంటే సువార్త. బోర అంటే తూ కాదండి. సావుకుడు ఏదో బోర పట్టుకుని ఎదరకుండా డప్పులు కొట్టుకుంటా శ్రీ 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 మహాదేవుడు
గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేయించి వచ్చున్నారు అహో అని. ఈయనేమి బోర ఓదరు. బోర ఏంటి? సువార్త. తాగుతున్నావేటే బయటికి రా. దేవుని స్వరం. తప్పుడు సిద్ధాంతాలు ఉన్నవాడు బయటికి రా. ఏటా దొంగ సూపులేంటి బయటికి రా. కింద నుంచి మీదకి తినేసిరా చూస్తున్నావేట్రా బయటికి రా. నిజమా కాదా? సువార్త బోర ఏం చేసింది? ఊదింది. మనం జాగ్రత్తగా టికెట్ల కోసం దెబ్బలాడేసుకునే వాళ్ళం. పేర్లు అయిపోయినాయి అంటే మనశ్శాంతి లేక పక్కోళ్ళు కూర్చొని పక్కోళ్ళు అక్కడ ఉండి ఎంత అయింది, ఎక్కడ దాకా అయింది, ఎందుకంటే ఎదురయ్యి ఆ పక్క సీట్లో ఎవడో బాగా వివరించి కూడా ఉన్నాడు. ఫస్ట్ ఫైట్ అయిపోయింది, అనవసరం, ఇంకా వెళ్ళిపోవచ్చు. బోర ఏం చేసింది? ఈ ఫస్ట్ బైటు లాస్ట్ బైటు కాదు, అసలైన బయట ఉంది. ఆర్మీకి ఎద్దో రారా బాబు అని పిలిచింది. ఎవరికి మా తాడి చెట్ల కింద, ఆ బ్రాందీ షాపుల దగ్గర, అక్కడక్కడ పడిపోయింది మనల్ని. ఈ సువార్త బోర ఏం చేసింది? రండి రండి అని సమకూర్చింది మనం. శుభ్రం కడిగి పాడేసింది. బద్దలు కొట్టి బయటికి తీసుకొచ్చి మనకి ఏవో గొడవలుండి, ఏవో సమస్యలుండి, నా జోలికి ఎవడన్నా వచ్చాడంటే మామూలుగా ఉండదు. కర్రలు తిప్పేసావు, కత్తులు తిప్పేసావు, ఫైటింగ్లు ఆడేసావు. నేను ఒక్కడనే 10 మందికి సమాధానం చెప్తానన్నావు. చాలులే, ఇంకా అక్కడితో సరిపెట్టి వచ్చాను. నువ్వు చాలా పెద్ద మొనగాడవేలే. నువ్వేం ఎన్ని చేయగలవు? నువ్వు ఎన్ని చేసినా ఒక్కసారి నీ బాడీ వైపు చూసుకో, ముడతలట్టేస్తుంది, ఓ పక్క అయిపోతుంది. ఇవన్నీ ఇంక అయిపోతున్నాయి, మట్టిలో కలిసిపోతావు. మన దానియలు గారు పాడారు కదా, దేవుని స్తోత్రం. 3 నెలల ముచ్చట కోసం తపన. ఇప్పుడు బోర ఏం చేసింది మనల్ని? నా ఎంత అందగత్తి లేదు. 24 గంటలు అద్దం ముందు నిలబడిపోయి తెగ చూసుకున్నావు నువ్వు. నేను అందగత్తిని, నేను అందగాడిని. అన్నిటిని బట్టి విర్రవీగిపోయాం. డబ్బులు, ఆస్తులు, ఇవన్నీ వీటిలో పడి మునిగిపోయిన మనల్ని ఏం చేసింది? సువార్త బోర మనల్ని సమకూర్చింది. ఇప్పుడు గిద్యోను బోర ఊదుతుంటే ఎవరు వస్తున్నారు? జెబూలూను, నఫ్తాలి, ఆషేరు గోత్రికులు వస్తున్నారు లేదా? ఇప్పుడు విలియం బ్రెనమ్ బోర ఊస్తే లూథరన్స్, బాప్టిస్టులు, పెంతెకొస్తు వారు వచ్చారా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దూత దర్శించిన తర్వాత ఈ గిద్యోను ఏమడుగుతున్నాడు? 2 సూచనలు అడుగుతున్నాడు. అదే మనం కింద చదువుకున్నాం. చదవండి ఒకసారి కింద. ప్రతి కాలంలో కూడా ప్రవక్తకి ఏముంటాయి చెప్పండి? 2 సూచనలు ఉంటాయి. మోసేకు ఉన్నాయి 2 సూచనలు. నీ కర్ర కింద పడేయమన్నాడు, పాము అయిపోయింది. మరలా దాన్ని పట్టుకోమన్నాడు, కర్ర అయిపోయింది. నీ చెయ్యి నెల రోమ మీద ఆంచుకోమన్నాడు, కుష్టం అయిపోయింది. మరలా తీయమన్నాడు, మామూలుగా అయిపోయింది. సూచనలు ఇచ్చాడా? ఇక్కడ కూడా ఏమన్నాడు? మళ్ళీ 2వ సూచన ఏంటి? 39 వచ్చింది. ఇంకొకసారి మళ్ళీ ఇంకో సూచన, నేలంతరి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండాలి. ఈ 2 సూచనలు నాకు ఇయ్యన్నాడండి. ఇప్పుడు విలియం బ్రెనమ్కి కూడా 2 చేతి సూచనలు దేవుడు ఇచ్చాడా లేదా? హల్లెలూయా. చెయ్యి ఎవరైనా జబ్బు ఉంటే నువ్వు కానీ వారి మీద చేతులు ఎత్తే నీ చెయ్యి వాసిపోద్ది. ఆ చెయ్యి ఏంటి కాలిపోయినట్టుగా బుడగల టైపులు వచ్చేస్తాయి. అవి ఎగురుతాయంట, రంగులు పైకి ఎగురుతాయంటండి. 2 రకాల చేతి సూచనలు ప్రవక్త కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈ సూచనల అర్థం ఏంటి అసలు? నేలంతా
మంచు పడినప్పటికీ కూడా నేలంతా ఆరిపోయి ఆ గొర్రె బొచ్చు మాత్రమే తడిగా ఉండాలన్నాడు. ఇది ఒక నిజమైన విశ్వాసికి సాదృశ్యము. ఏంటి, మిగతా వారు ఎలాగున్నా కానీ వీరు పరిశుద్ధాత్మ పొందుకుని ఎప్పుడు తడిగానే ఉంటారు. మీకు అర్థమైందండి? మానేసి వాళ్ళు మానేస్తారు, పోయి వాళ్ళు పోతారు, బలహీనలు అయిపోతారు. పాటలు ఇవ్వలేదని మానేసిన వాళ్ళు ఉన్నారు, ప్రయారిటీ ఇవ్వలేదని మానేసిన వాళ్ళు ఉన్నారు. బాబాయ్ ఎక్కువ చెప్పేస్తున్నారు బాబా వాక్యం, అదేంటి బొత్తిగానే అంత గట్టిగా ఖండించేస్తున్నాడు అలాగని. బాబా ఒక వారం మానేస్తే అలా తిట్టేస్తారేంటి, 2 వారాలు మానేస్తే అలా తిట్టేచేటి, ఇలాగా నేర్చేటి. 100 మంది అలాగా ఆరిపోతూ ఉంటారు. కానీ ఈ తడిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారు? రానివ్వండి ఆ వాక్యం. ఆ వాక్యం మా కొరకు రానివ్వండి, ఆ జీవం మా కొరకు రానివ్వండి. మీకు నిన్న శనివారం ఉపవాస ప్రాంతంలో ఒక విషయం చెప్పాను. ఏంటి? వచ్చినండి, భూమి పైన సూర్యుని వెలుగు పడుతుందంటే, సూర్యుని వెలుగు పడినప్పుడు సూర్యుని వెలుగు ఏం చేస్తుంది? ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు భూమి అంటదంట, తట్టుకోలేకపోతున్నాను బాబోయ్, వేడి ఎక్కువైపోయింది బాబోయ్, తట్టుకోలేకపోతున్నాను బాబోయ్, ఫిర్యాదు చేస్తుందంట. కానీ భూమి లోపల ఉన్న విత్తనం ఏం చేస్తుంది? ఇప్పుడు విత్తనానికి ఎండ పడకుండా ఉంటే అది కాస్తుందా? మొలుతుందా? ఎదుగుతుందా? ఈ విత్తనం ఏమంటది? రాని ఇంకా వేడి, ఆ వెలుగు వచ్చే కొద్ది దేవానికి స్తోత్రాలు, సూర్యుని పంపించినందుకు నీకు వందనాలు. వాక్యం వస్తున్నప్పుడు ఈ మట్టి ఏం చేస్తా తెలుసా? చెప్పాలే, అన్నావులే, నా కొరకే డైలాగు. ఇగో అది ఎవరి కొరకు అనుకున్నా? నీకు అర్థమైందా? నా కొరకే. మట్టి ఏం చేస్తుంది? ఇంకా మట్టి స్వభావం పోలేదు కొంతమందికి, ఫిర్యాదులు చేస్తూ ఉంటాయి. కానీ ఇన్సైడ్ కానీ విత్తనం ఉందనుకుని హల్లెలూయా. డాక్టర్ శామ్ అడియార్ గారు చెప్పినట్టు చెప్తావు. ఏమని? సహోదరుడు నీ వాక్యం కొట్టినట్టుంది, కోసినట్టుంది, అయినా నేను ఇక్కడికే ఎందుకు వస్తున్నానో తెలుసా? ఈ వర్తమానంలోనే నా ఎత్తబాటు ఉన్నది, ఈ వాక్యంలోనే నా శరీరం మార్పు ఉంది, అందుకే నేను వస్తున్నాను. కనుక నేలంతా తడిగా ఉన్నా, సంఘం అంతా కూడా పొడిగా ఉన్నా, ఎవరో పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తులు అవుతారు. ఆ వ్యక్తులు అంటారు, పాస్టర్ గారు మీరేమి బాధపడకండి, మేము తోడుగా ఉన్నాము, మేము నిలబడతామని కాల, మేము ప్రార్థన చేస్తాము. హల్లెలూయా. ఎవరు వారు? పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తులు వారు. అదే అడుగుతున్నారు. నేలంతా పొడిగా ఉన్నా, బొచ్చు మాత్రం, గొర్రె బొచ్చు మాత్రం ఎలా ఉండాలి? తడిగా ఉండాలి. ఫస్ట్ తడిగా ఉండాలి గొర్రె బొచ్చు. రెండోది ఏమడిగాడు? నేలంతా తడిసిపోయినా గొర్రె బొచ్చు పొడిగా ఉండాలి. ఇదేంటి? సంఘమంతా ఆసక్తితో వాక్యం అంటుంటేనంటండి, ఎప్పుడైపోద్దురా బాబు కోటమని ఒకళ్ళు ఎదురు చూస్తాం. టైం ఎంత అయింది? 8 గంటలకు వచ్చాం మనం. అదేంటి అలా కేకలేస్తున్నాం ఏంటి? అలా చెప్పేస్తున్నాడేంటి? అంతసేపు చెప్పేశాడేంటి? బాబోయ్ గాలి తగలలేదు బాబోయ్, దోమలు కుట్టేస్తున్నాయి బాబోయ్, కుదురుతులేదు బాబోయ్, కూర్చోడానికి కుదురుతులేదు బాబోయ్, ఇరికైపోయింది బాబోయ్, టిఫిన్ చేయలేదు, ఆకలి వేసేస్తుంది. అంతా సంఘమంతా తడిగానే ఉంది. కానీ వీళ్ళ దృష్టి పొడిగా ఉంటుంది. ఎప్పుడైపోద్దా కూటం, ఎప్పుడు దిగెళ్ళిపోదామా? నీకు నమస్కారం రా బాబు, ఈ సంఘానికి నమస్కారం, నీకో నమస్కారం. 2 సూచనలు అడిగాడా? హల్లెలూయా. 2 సూచనలు కూడా ఇచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు ప్రవక్తగా కూడా 2 సూచనలు ఇచ్చాడు. ఇది అభిషేకమును గూర్చిన కథ ఉంది. చూడండి, ప్రవక్తకి 2 ఇడుపులు ఇచ్చాడా లేదా దేవుడు? మొదటి ఇడుపు, రెండో ఇడుపు. అంటే కొత్త వాళ్ళకి తెలియదులేండి. ఈడుపు అంటే ఏంటి, ఏడవడం అంటే ఏంటంటే దానియలు గారు లాగేయడమే కదా. ఇప్పుడు ఈడు చేసామంటే ఏంటి? అక్కడి నుంచి ఇక్కడికే లాక్కొచ్చాం. ఇప్పుడు ప్రవక్త పరిచయలో ఈడుపు అంటే ఏంటి అనుకున్నారు? ఒక భక్తి స్థితి నుంచి ఇంకొక భక్తి స్థితికి నిన్ను లాగడం.
నిన్ను శాఖ నుంచి ఇందులోంచి బయటికి లాగాడా? ఆమేన్. ఈడిపోది. Yes, glory. నీ తప్పుడు విధానాల నుంచి, నీ కోరికల నుంచి, తాగాలని ఉండేది, అందులోంచి నిన్ను బయటికి లాక్కొచ్చాడు లేదా? ఈడిపోది. ఇప్పుడు మొదటి ఈడిపేటి స్వస్థతలు, రెండో ఈడిపేంటి హృదయ రహస్యాలు బయట పెట్టడం. ఈ 2 సూచనలు ఇచ్చాడు. అయితే ఈ 2 సూచనలు ఆయన అసలు పరిచర్య సార్ కాదు. చాలా మంది సంఘాలకు ఎందుకు వెళ్తారు? అలా పట్టుకోగానే ఇలాగేదో జరగాలి. అయ్యో మీరు ప్రార్థన చేస్తుంటే అయ్య గారు ఏదో కనపడిందండి. ఒకవేళ కనపడితే మంచిదే, కనపడకపోతే ఇంక పాస్టర్ తప్ప ఏంటి? నిజంగా అయ్యగారు మీరు నెత్తిలో చేయతే చెప్పాలండి, అదో రకంగా అయిపోయి నాకు నిద్ర వచ్చేసిందంటే నీకు ఏమన్నా దాన్ని ఏమంటారు, కటింగ్ వేయించిన తర్వాత మసాజ్ లాగా ఉందా ఏమన్నానే? ఏమైపోవాలి? ఒళ్ళంతా అదో రకంగా అయిపోవాలా ప్రార్థన చేస్తేని? ఆయన ఏమన్నాడు ప్రభు? నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే. పెద్దగా ఏమీ అడవుడు చేయలేదు. ఆవిడ వెళ్ళి అలా ముట్టుకుంది, బాగుపడిపోయింది. నీ కోసం ఒక అరగంట ఏడ్చి ఏడ్చి అరిసి ప్రార్థన చేస్తేనే ప్రార్థనని కాదండి. కొన్ని సంఘాలు దేని మీద కట్టబడ్డాయి? స్వస్థతల పైన కట్టబడ్డాయి. ఇంకా సమయం ఉందా? దేవుని స్తోత్రం కలుగుతుంది. ఓకే, సంఘాలు ఏం చేస్తున్నాయి? స్వస్థతల పైనే. అయ్యి బాబు నీకు ఏంటి, నువ్వు రా, మనం వెళ్ళామంటే మామూలుగా కాదు, స్ప్రే చేసేస్తారు. ఏం చేస్తారు? జనాలు ఎక్కువైపోయిన తర్వాత ఏం చేస్తారంట? స్ప్రే చేసేస్తారంట. అంటే నువ్వు పురుగువి, నీ మీద పురుగుల మందు చదువుతున్నారన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తుకి తక్కువ మంది వచ్చారు, ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ మంది రాగానే పేతురుని పిలిచి, పేతురా పేతురా ఏంటయ్య గారు అదే బ్యాగ్ ఎలా పట్టురా, కొబ్బరి నూనె తెచ్చారు, ఎక్కడెట్టారా? కొబ్బరి నూనె ఎక్కడెచ్చారు? చల్లండి వాళ్ళందరి మీద. ఇలాంటివి ఏం చేయలేదు. ఆంధ్రేయుని పిలిచి యోర్దాన్ నీళ్ళే పట్టిన, మళ్ళీ మామూలు నీళ్ళు కాదు, జనాలందరూ నమ్మాలి కదా. యోర్దాన్ నీళ్ళు వచ్చి ఇదిగో జీవజలం. నిజంగానండి ప్రార్థన చేస్తారండి, అవి జరిగిపోయిందండి. జిమ్మిక్కులు అంటాను ఇవన్నీ కూడా. చాలాసార్లు చెప్తాను కదండి, సమరయ స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళింది. నాకు దాహానికి నీళ్ళు ఇమ్మంది ఆయన. సర్లే నిన్ను తప్పుగా ఎవరు అడుగుతున్నారో, ఆయన ఎవరో తెలిస్తే ఆయన నువ్వు అడుగుతావు అన్నాడు. అదేంటి చేదుకుంటే సేదైనా లేదు కదా, నీకు నీళ్ళు ఎక్కడ వస్తాయి? నేను ఇచ్చే నీళ్ళు నీకు ఎప్పుడు తప్పుగా అన్నాడు. మా యాకోబు కంటే గొప్పోడువా? మా పెద్ద పాస్టర్ గారి కంటే గొప్పోడువా? మా పెద్ద సంఘం కంటే గొప్పోడువా? ఎన్ని కోరలు ఉన్నాయి తెలుసా? 10 కోరలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను పుష్టింగ్ ఇచ్చేవాడు అలాగ ఉంటా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి భూమి మీద నడవను కోరలు ఉన్నాయిలేండి. ఎలాంటి వాళ్ళు వస్తారో తెలుసా? ఆయన తెల్లారితే అమెరికాలో ఉంటాడు, అంటే ఇంటికాడ ఉండడు అనమాట. సంఘంతో పని ఏమీ లేదు. తెల్లారితే అమెరికాలో ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ ఉన్నారా అయ్యారని మాకు మేము మెసేజ్ పెట్టామనుకోండి, ఆఫ్రికాలో ఉన్నా అంటాడు, ఇంగ్లాండ్లో ఉన్నా అంటాడు. అంత పెద్ద పాస్టర్ గారి కంటే గొప్పోడువా? హల్లెలూయా. హల్లెలూయా. ఒక పిలవబడిన దేవుని సేవకుడు. హల్లెలూయా. మరి ప్రైమ్ మినిస్టర్ కంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. బాప్తిస్మం ఇచ్చే యోహానుకి ఏం డిగ్రీలు లేవండి, మోటి బోధకుడు. కానీ ఈమె అడుగుతుంది, మా ఆయన కంటే గొప్పడువా, ఈయన కంటే గొప్పడువా అని అడుగుతుంది. అసలు ఆయన ఏమనంటే, వీళ్ళందరూ కూడా పక్కన పెట్టు, నేను ఇచ్చే నీళ్ళు తాగామంటే నీకు ఎప్పటికీ దాహమేది అన్నది. అమ్మ బలేటి నీళ్ళు, ఇంత మధ్యాహ్నం ఎండవేళ మొత్తం కందిపోతుందే. ఎండలోకి వస్తుంటే ఏమవుతుంది తెలుసా? ఇగో ఇక్కడ మొత్తం నల్ల మచ్చలు అడిపోతున్నాయి. సెర్చింగ్ అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ నల్ల మచ్చలు పోవాలంటే ఎలాగా, మరి కలర్ అంతా వచ్చేయాలంటే ఎలాగా, ఎర్రగా వచ్చేయాలంటే ఎలాగా? ఈ మెట్ట మధ్యాహ్నం వేళ ఈ ఎన్ని చేస్తున్నాను కదా, ఈ సన్ రైజ్ పడి ఇదంతా పోతుంది, గ్లామర్ అంతా పోతుంది, ఇంట్లోనే ఉంటాను, ఆ నీళ్ళు ఏదో నాకు ఇచ్చేరాదా అని అడిగింది.
హల్లెలూయా. అప్పుడు కంగారు పడకు, ఇప్పుడే మన సమయం, బిజినెస్ దొరికింది. హల్లెలూయా. ఇలాగా అందా ఆయన ఎవరు? మత్తయి వచ్చి, లేకపోతే ఇంకా అక్కడ ఉన్నాడు శిష్యులు, అనుమానంగా ఉన్నాడు కదా తోమా వచ్చి, ఇప్పుడు ప్రభువుని యేసుక్రీస్తును ఆ నీళ్ళకాయ ఎట్టరమ్మని తోమానేమి తోమేయట్లేదండి. మీకు అర్థమవుతుందండి? తోమాను పట్టుకుని తేవే ఇంకానే అడుగుతుంది కదా, టైం అయిపోతుంది, కానీ తోమానేమి ప్రభువుని యేసుక్రీస్తు తోముతూ లేదు. కానీ ఇప్పుడు బిషప్లు అందరూ తోముతున్నారు బాగా. అప్పుడు ఆయన అంగీలోకి వెనకాల నుంచి సీక్రెట్గా వెనకాల ఉండి ఒక నీళ్ళ బాటిల్ పెడితే కంగారు పడకని చెప్పేసి ఆయన ఏదన్నా ఒకటి పలికి, వింటున్నారండి, అల్ఫా ఒమేగా అని ఏదో పలికి ఎలాగో బాటిల్ తీసి ఇది తాగు, ఇదే జీవజలం అని చెప్పలేదండి. జీవజలం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. జీవజలం ఏమిటో కాదు, పరిశుద్ధాత్మ అయింది. నూనె వ్యాపారము, నీళ్ల వ్యాపారము, క్యాలెండర్ల వ్యాపారము, ఏ ఒకటి అమ్ముకొని, ఇది ఎక్కడి నూనె తెలుసా? మామూలు నూనె కాదు, హైదరాబాద్ నూనె. దాని మీద వాళ్ళ సింబల్ ఉంటుంది, అతికించేశారండి. ఇది ఒక కలవర పెట్టే నూనె, మీకు అర్థమవుతుంది. పేరు చెప్పగలరు. ఇదే నూనె అంట హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అందరినీ కలవర పెట్టే ఒక నూనె. ఇలాంటి వ్యాపారాలు ప్రభువుని యేసుక్రీస్తు ఏమీ చేయలేదు. హల్లెలూయా. ఆయన వ్యాపారం ఆత్మల వ్యాపారము, ఆత్మల్ని పరలోకం తీసుకెళ్ళాలి. ఇప్పుడు చేతి సూచనలు, స్వస్థతలు, అద్భుతాలు ఎరాదంతే. చేపను పట్టుకునేటప్పుడు ఏం చేస్తారు? ఎరేస్తారు. స్వస్థత ఏంటి? ఒక ఎర దేవుళ్ళలోకి రావడానికి. అది మన నిశ్చయం కాదు. ఈరోజు స్వస్థపడతావు, మళ్ళీ చచ్చిపోతావు. ఈరోజు బాగోయ్యావు, మళ్ళీ చచ్చిపోతావు. అయ్యే రోగాలు మళ్ళా రావచ్చు. అయితే మరణమే లేని ఒక జీవనానికి దేవుడు వచ్చాడు ఈ కాలం. ఇప్పుడు రెండు చేతి సూచనలు, స్వస్థతలు, అద్భుతాలు, వీటితో అతడు తృప్తి పడట్లేదు దేవుని పిల్లలారా. హల్లెలూయా. అయితే ఇప్పుడు గిద్యోను ఏం చేస్తున్నాడు? ఆ బోర ఊది ప్రజల్ని ఎక్కడికి సమకూరుస్తున్నాడు? ఒక కొండ పైకి సమకూరుస్తున్నాడు. చదవండి అక్కడ, చదవండి. వేకునే లేచి అవును. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క గిద్యోను ఏం చేస్తాడంటే తన ప్రజల్ని స్వస్థతల వైపు, అద్భుతాల వైపు మాత్రమే నడిపించట్లేదండి. సూచనలు అడిగాడు కదా. ఇప్పుడు విలియం బ్రహ్మ కూడా సూచనలు అడిగాడా మన వర్తమానికుడు? వర్తమానం అడిగిన తర్వాత ఈ వర్తమానికుడు స్వస్థతల వైపు, అద్భుతాల వైపు తన సంఘాన్ని నడిపిస్తున్నాడా? వాక్యం వైపు నడిపించాలి. సంఘంలో ఎప్పుడు సేవకుడు దేని వైపు నడిపించాలి? వాక్యం వైపు నడిపించాలి. కానీ రండి, ఎలాంటి దెయ్యమైనా నేను ఈజీగా ఎలా కొట్టేస్తాను. ఏటో దెయ్యాలను ఎలగొట్టడం మీద ఎంత ఇంట్రెస్టో, మంచిదే, నేను కాదంటలేదు. అది మొదటి ఇడుపు మాత్రమే. అలాగే ఎలాగేనేదో చెప్పావు, అది రెండో ఇడుపు మాత్రమే. మూడో ఇడుపు ఏంటి? ఓపెనింగ్ ద వరల్డ్. వాక్యం తెరవడాలి. ప్రజలు మొదటి ఇడుపులో ఉంటారా? ఉంటారు. రెండో ఇడుపులో ఉంటారా? అంటే వచ్చిన వాళ్ళందరికీ రోగాలు తగ్గిపోతారు, సంఘం నిండిపోద్దండి. నిర్మేసి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? సంఘాలు నిండిపోతాయి. అయ్యి బాబోయ్ అలా చేయగానే ఇలాగ అయిపోయింది, రండి అని పోగేస్తారు. నీ హృదయ రహస్యాలు బయట పెట్టేస్తున్నావు అనుకోండి, అయ్యి బాబా అయ్యగారు అలా ఎలాగని చెప్పేస్తారు, మొత్తం వచ్చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు వాక్యం తెరిచాడు దగ్గర. ఏమన్నాడు? నీ భర్తను తీసుకురా అన్నాడు. ఆమె ఏమన్నది? నా భర్త లేడు అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఇప్పుడు దాకా నీకు 5 భర్తలు ఉన్నారు, 6వ వాడు నీవాడు కాదు. ఏంటి? వాక్యం తెరుతున్నాడు. నీ జీవిత వాస్తవాలు తెలిసేసరికి అప్పుడు ఆయన ఏమన్నా ఇంకోసారి అలాంటి మాట అన్నావంటే మా ఒళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఏరియాలో కోటం పెట్టినామని చూసుకోవాలి అనలేదండి. ఆవిడ
నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఆమేన్. ఈయన క్రీస్తు కాడా? ఆమేన్. ఇలాంటి దేవుడు కావాలి, ఆమేన్. ఇలాంటి సంఘం కావాలి. Yes, ఆమేన్. జిమ్మిక్కులు చేసి ఈ అమ్మినికి అది రాసి ఇది రాసి నువ్వు మంచోడు బావా, నువ్వేం చేసుకున్నా పర్లేదు, తాగు, సినిమాలు చూడు, తందనాడు, సంఘానికి వచ్చి దశం భాగం చెల్లించు. ఇది నిన్ను నరకాన్ని తీసుకెళ్తుందా బోధ? వాక్యాన్ని తెరవాలి. ఆమేన్. ఆయన రొట్లు చేస్తుంటే అందరూ వచ్చేసారండి. 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు వేలు కొద్ది వచ్చేసారండి. ఆయన హృదయ రహస్యాలు బయట పెడుతున్నప్పుడు 1,000 కొద్ది 100 కొద్ది వచ్చేసారండి. ఎప్పుడైతే ఆయన నా శరీరము తిని నా రక్తము తాగిన వాడే నిత్య జీవం గలవాడని ఆయన కళ్ళు మూసుకుని ఆమె అనేటప్పుడు 70 మంది వెళ్ళిపోయారు. వాక్యాన్ని తెరిస్తే ఏ కాలంలో కూడా సంఘానికి ప్రజలు రారు. ఒకవేళ ఇక్కడికి వచ్చి నువ్వు కూడా విత్తనం కాకపోతే కొంతకాలం తర్వాత అబ్బాయి ఏముంది అనుకుని మెల్లిగా సైడ్ అయిపోతాను. నువ్వు విత్తనం కాకపోతే, విత్తనం అయితే ఇదేదో నాకు సంబంధించినలాగా ఉంది, ఇలాగే ఉండాలి వాక్యం అంటే అని ఖచ్చితంగా కష్టమో నష్టమో వస్తాను ఉంది. ఇప్పుడు గిచ్చోని ఏం చేస్తున్నాడు? ఆ 2 చూచుల కోసం కాదు, ప్రజల్ని పర్వతం వైపు నడిపిస్తున్నాడు. మన ప్రవక్త కూడా ఈ కాలంలో ఒక పర్వతం దగ్గర నడిపించాడా లేదా? హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి యుద్ధం చేసే ముందు ఏం జరుగుతుంది? ఏ పర్వతం దగ్గరికి? యెహోవా ఈరే దగ్గర నడిపిస్తున్నాడు. ఆమేన్. దేవుడే ఒక గొర్రె పిల్లను సిద్ధపరిచిన ఒక పర్వతం దగ్గరికి తన ప్రజల్ని నడిపిస్తున్నాడు. దేవుని పిల్లారా, పర్వతం దగ్గర నడిపించడం ఏంటి? అది 3వ ఈడ్పు పరిచర్య అయింది. అది 3వ ఈడ్పు కొండ ఉన్నది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆ పర్వతం పైన ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది నీతో పాటు. చూడండి, ఇప్పుడు దేవుడు అన్నాడు యుద్ధం చేయడానికి కొంతమంది మనుషులు సమకూర్చమన్నాడు. వింటున్నారా? వినగలరా? ఆమేన్. చెప్పమంటారా? ఆమేన్. యుద్ధం చేయడానికి కొంతమంది ప్రజలను సమకూర్చమంటే చాలా మంది ప్రజలు వచ్చేసారు. 7వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? ఎంతమంది ప్రజలతో నేనే యుద్ధం చేయక్కర్లేదు, తక్కువ మంది చాలు నాకు. గడ్డి పరకను నిలవబెట్టుకుని కూడా దేవుడు కార్యాలు చేయగలడు. నువ్వు సంతోషంగా ఉండడానికి కట్లేమి అక్కర్లేదు. కట్లు కావాలా? నో సార్. నువ్వు ఆనందంగా ఉండడానికి ఎక్కువ డబ్బు కావాలా? చెప్పండి. నో సార్. ఆహారం, వస్త్రాలు, నీకు అవసరాలు తీరితే చాలా? ఏమన్నా గొప్పవి కావాలా? కట్లు ఉన్న వాళ్ళకి నిద్ర ఉండదు, అన్ని రకాల తెగుళ్ళు ఉంటాయి, నోట్లోకి 5 ఏళ్ళలో అన్నీ తినకూడదు వాళ్ళు. నీకేంటి కష్టపడతావు, చక్కగా అన్ని రకాల పదార్థాలు హ్యాపీగా తింటావు. ఇక్కడ నాకు ఎంతమంది వద్దన్నారు చూడండి, అక్కడ చదవండి. నా బాహుబలము ఇప్పుడు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి. భయపడేవాళ్ళు వద్దు, ఈ వర్తమానానికి భయపడేవాళ్ళు వద్దండి. ఆమేన్. మా వాళ్ళందరూ ఏమనుకుంటారండి, మాకు కుదరదండి. వద్దు, భయపడేవాళ్ళు అవసరం లేదు. ఆమేన్. ఇప్పుడు చెప్తున్నాడు సహోదరుడా, నీకేమైనా భయాలుంటే మెల్లిగా లోకంలో కలిసిపో. ఏమవుతానో ఏటో, మాకు ఎవరున్నారో, మాకు ఏముంది, నేను పోషించబడతానో లేదో, భయం ఉంటే వర్తమానం నుంచి వెళ్ళిపోవయ్యా. ఎంతకాలం భయంగా కూర్చుంటావు ఇక్కడ? నేను సంఘంలో వెళ్ళిపోమంటే వర్తమానంలో వెళ్ళిపో. మొత్తం తిరుగు, నీకు ఎక్కడ ధైర్యం ఉంటుంది తిరుగు. నీకు ఎవరు భరోసా ఇస్తున్నారు అక్కడ ఉండు. ఈ వాక్యాన్ని ఇచ్చిన భద్రత నీకు ఎక్కడన్నా ఉందేమో వెళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. బాగా డబ్బులు సంపాదిస్తే ఆనందంగా ఉంటాను అనుకుంటున్నావా? ఎంతకాలం అండి ఈ జీవితం? ఏమి సంపాదించుకోకపోతే ఎలాగండి? అందుకు దేవునికి దూరంగా ఉంటావా? అందుకు దూరం అయిపోవాలన్న ఆలోచనలు నీకు వస్తున్నాయా?
ఈ వర్తమానమేనయ్యా నీ భద్రత. అమ్మ ఈ వాక్యమే నీ భద్రత, సంఘం భద్రత కాదు, పాస్టర్ నీ భద్రత కాదు, వాక్యమే నీ భద్రత అయినది. కనుక భయపడేవాళ్ళు వద్దన్నాడు, 2 తలంపులు గలవారు వద్దన్నాడు. మన సంఘానికి వస్తారు 2 తలంపులు, 1 తలంపు ఉండదు. ఏం చేయను, మా వాళ్ళందరూ మరి ఇలా కుదరదండి. మాకు కొన్ని కార్యక్రమాల దగ్గర నువ్వు ఎవరో తెలిసిపోతావు, కొన్ని పనుల దగ్గర నువ్వు విత్తనం కాదా అర్థమైపోద్ది. ఎప్పుడో లాస్ట్ లో దేవుడు నిన్ను బయటికి ఎంటేసి దాకా ఎందుకు అంటాను నేను. స్వచ్ఛందంగా నేను విత్తనాన్ని కాదనుకుని నువ్వే వెళ్ళిపో. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ వర్తమానాన్ని ఇప్పుడే చాలా మంది విడిచిపెట్టేసారు. పట్టుకుని ఉన్నట్టున్నారు కానీ కొంతమంది పట్టుకోలేదండి. చాలా సంఘాలు వర్తమానాన్ని విడిచిపెట్టేసినవి. రోషం తగ్గిపోయింది, నిలబడట్లేదు. కొన్ని సందర్భాలు వచ్చేటప్పటికి వారు రాజీ పడిపోతున్నారు. అలాంటి వారు దేవునికి అక్కర్లొద్దు. కష్టమో నష్టమో ప్రాణం మరి బ్రతుకుట క్రీస్తు కొరకే, చావు అయితే లాభము, నేను ఆయనతోనే ఉంటాను అలాగనుకున్న వారిని ఉంచమన్నాడు. ఎంతమంది వెళ్ళిపోయారంటే అక్కడి నుంచి 22,000 మంది వెళ్ళిపోయారంటాడు. 22,000 మంది. మొదటి ఈడుపులో కొంతమంది ఉంటారు, రెండో ఈడుపులో కొంతమంది ఉంటారు, మూడో ఈడుపు వచ్చేసరికి మెల్లిమెల్లిగా ప్రజలు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక 10,000 మంది మిగిలారంట. యెహోవా ఎక్కడికి దిగజేయమన్నాడు? ఎందుకంటే విత్తనానికి ఎక్కడ టెస్ట్ ఉంటది? నీళ్ల దగ్గర టెస్ట్ ఉంటుందా లేదా? ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర టెస్ట్ పెట్టాడా లేదా? యోర్దాను దగ్గర టెస్ట్ పెట్టాడా లేదా? ఇప్పుడు బావి దగ్గర రెబ్బకాకు టెస్ట్ జరిగిందా లేదా? సమరయ స్త్రీకి టెస్ట్ జరిగిందా లేదా? నీటి దగ్గర పరీక్ష. ఈరోజు చాలా సంఘాలు నీటి పరీక్ష దగ్గర ఓడిపోయింది. త్రిత్వంలో బాప్తిస్మం పొందారు. రండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము. నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నీటి దగ్గర పరీక్ష. 10,000 మందిని అక్కడ దింపాడు. అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. నేను ఎవరిని చెప్తానో వాళ్ళే పోవాలి. పోకూడదని సెలవిచ్చాను. నీళ్ళ దగ్గర దింపాడంట అందరు. నేను అప్పుడు ఏం చేయమన్నాడు? యెహోవా ఒక్క గతికినట్టుగా అతకమన్నాడంట. మామూలుగా తాగడానికి లేదు, ఇలా దోషులతో తీసుకుని. దేవుడు ఏదైనా ఒక పర్పస్ తో చెప్తాడండి, ఒక ఉద్దేశం ఉంటుంది ఆయనకి. ఎలా గతకమన్నాడు? ఒక్క గతికినట్టు 4తో లాగమంటున్నాడు. 700 మంది 7,000 మంది ఏం చేశారు చెప్పండి? కురుంగిపోయారు. మోకాళ్ళ మీద నుంచి కుంగిపోయారు. ఈరోజు చాలా మందికి మోకాళ్ళ అనుభవాలు లేవండి, ప్రార్థన అనుభవాలు లేవండి. ప్రార్థనలో కుంగిపోతున్నావా? నువ్వు అక్కర్లొద్దు అయితే దేవుడు తప్పించేస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన ఎందుకండి? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ అండి మంది, పలుకుబడిన మాట. అబ్బా, నీ కోడ్స్ తెలిసినటువంటి నీ జ్ఞానం అనే ఆ పలుకుబడి మాటలు ఎక్కువ ఉన్నాయి నీకు. నీ పలుకుబడిని ఉపయోగించి పలుకుబడిన మాట అంటున్నావు. ప్రార్థన మానేసినోడికి పలుకుబడిన మాట ఏంటండి? పొడి మాటలు తీసిపాడే. మోకాళ్ళ దగ్గర కుంగిపోతున్నావా? ప్రార్థన అంటే భయం వేసేస్తుందా నీకు? వ్యక్తిగత ప్రార్థన ఉందా నీకు? అక్కడ కృంగిపోతున్నావా? చదవండి ఇప్పుడు. అవును, ఎంతమంది ద్వారా? 300 ద్వారా.
మిగతా ప్రజలందరినీ వెళ్ళిపోమనండి. ఈ 7 సంఘకాలాల్లో వింటున్నారా? మొత్తం ఎన్ని వేలు? 10,000. ఫస్ట్ 22,000 మందిని పంపించేశాడు. ఆ పాత నిబంధన కాలంలో వింటున్నారా? ఆ చాలా మందిని, ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయాలు అనబడిన వారు వాళ్ళందరూ వెనకెళ్ళిపోయారా? తర్వాత ఎంతమంది మిగిలారు? 10,000 మంది. అప్పుడు ఎంతమందిని పంపించేశాడు? మరలా 7,000 మందిని. ఈ 7 సంఘకాలాల్లో కూడా వర్తమానం తిరస్కరించిన వారిని పంపించేశాడు. ఇంకెంతమంది మిగిలారు? 300 మంది. ఎంతమంది? నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న వారికి మాత్రమే ఇక్కడ వచ్చాడు. యుద్ధంలో వీరే నిలబడతారు, మిగతా వారు నిలబడలేరు. కేవలం నీతీకరణ మాత్రమే, కేవలం శుద్ధీకరణ మాత్రమే పొందుకున్న వారు నిలబడలేరు. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ, ఈ 300 మాత్రమే, మనం 100 మందిని మాత్రమే ఉంచుకొని కూడా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పర్వతం అందరూ ఎక్కుతారా? అందరూ, ఎందుకంటే పర్వతం ఎక్కలేరండి. ఎవరో పర్వతం ఎక్కువ. ఆ పర్వతం ఎక్కడున్నది? ఆ పర్వతం ఈ దగ్గర ఏముంది? తలరాయి. తలరాయిని కలుసుకునే ప్రజలు మోకాళ్ళు బలంగా ఉంటాయండి వాళ్ళకి. వారి ప్రార్థనా జీవితాలు బలంగా ఉంటాయి. అనేది కొన్నిసార్లు మోకరించలేవు, కూర్చుని ప్రార్థన చేయి. బలహీనులు, కాళ్ళు నొప్పులు అందరినీ నువ్వు మోకాళ్ళ మీదే ప్రార్థన చేయమంటలేదు. వారి యొక్క ప్రార్థనా జీవితం బలంగా ఉంటుంది, వారి భక్తి జీవితం బాగుంటుంది, వారి పునాది కరెక్ట్ గా ఉంటుంది. ప్రియులారా, ఎవరేలో తలరాయిని కలుసుకోవాలి. పైకి ఎవరు వెళ్ళగలరండి? కోళ్ళు వెళ్తాయా? పక్షిరాజులే పైకి వెళ్తాయి. కనుక కుక్క వలె గతికిన వారిని మాత్రమే తీసుకెళ్ళమన్నాడు. చూడండి, 2 సార్లు ఫిల్టరేషన్ చేసాడు దేవుడు. చేశాడు లేదా? 2 times ఫిల్టరేషన్ జరిగింది. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా దేవుడు ఏం చేశాడు? ఫిల్టర్ చేశాడు. కొంతమంది వెళ్ళిపోండి, మీరు యుద్ధం చేయడానికి పని చేయరు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, యుద్ధం చేయడానికి ఎవరు కావాలంటే కుక్కల్లాగా నీళ్లు తాగిన వారే. ఏంటి కుక్కల్లాగా ఎందుకు తాగమన్నాడు? కుక్క విశ్వాసం గల జంతువు. వారు వెర్రి వారు లాంటి వాళ్ళు. కుక్కల్ని ఎవరు పట్టించుకుంటారండి? ఈ వెర్రి వారే యుద్ధంలో కావాలి. పిచ్చివారు లాంటి వాళ్ళు యుద్ధం కావాలి. పరిశుద్ధాత్మ పొందుకుని, వారు చదువుకోలేకపోయినా, ఆస్తి లేకపోయినా, ఒకవేళ వారు చదువుకున్నా, పరిశుద్ధాత్మ పొందుకున్న వారే ఆయనకి కావాలి. కొత్త జన్మ అనుభవం పొందుకున్న వారే ఆయనకి కావాలి. ఇప్పుడు కాలేబు ఎవరు? కాలేబు అంటే అర్థం ఏంటి? కుక్క. కాలేబు యూదుడు కాదండి, అన్యుడు. మీకు అర్థమైందా? కాలేబు అంటే ఏంటి? కుక్క అని అర్థం. అతను అన్యుడు. అతడు ఎవరు? కనానీయుడు. వింటున్నారా? అందుకే బైబిల్లో ఒక స్త్రీ, ఎవరామె? కనాను స్త్రీ వచ్చేమంటుంది, నా కుమార్తెను స్వస్థపరచండి. ఆయన ఏమన్నాడు? ఆయనకి అర్థమైంది, కాలేబు సంతానము అన్యులు వీరు. పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకి వేయొద్దు అన్నాడు. యుక్తం కాదన్నాడు. అప్పుడు ఆడేమంది, బాబు మేము కాలేబు సంతానం అండి, మేము కుక్కలేనండి, ఆ రొట్టెలు మాకు వేయండి. పిల్లలు తినడం రావట్లేదండి, వాళ్ళు మిమ్మల్ని చూసి బయటికి ఎంటేస్తున్నారండి. ఆ రొట్టె మొక్కలాగా ఇవ్వండి. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళే కావాలి. పడిపోయిన రొట్టె మొక్కలు. ఎందుకంటే ఇశ్రాయేలు బల్ల మీద అన్ని మంచి పదార్థాలు పెడితే తినడం రాలేదండి. ఆయన అంటే దేవాలయం దగ్గర నుంచి ఉండి కూడా అంటే ఈలోగా ప్రధాన యాజకుడు వచ్చి కూడా అంటే ఆయన వస్త్రాలు తీసేసి ప్రభువుని యేసుక్రీస్తుకి ఇచ్చి కూడా అంటాడు. ఈ వస్త్రాలు పట్టుకొని కూడా అంట. ఏ అంటే నేను కొంచెం ప్రార్థన చేసుకుని వస్తాను. ఎందుకంటే యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంది, కన్యక గర్భవతి కుమారుని కలిగిన ఒక ప్రవచనం ఉంది. ఆ కుమారుని పంపించి ప్రభువుని మేము దేవునికి ప్రార్థన చేస్తామని కూడా. ఎందుకంటే ఆయన ఇక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఆ రొట్టెలు తింటే వాళ్ళకి రాలేదు, అందుకు ఒక ఆమె వస్తుంది, రొట్టెలు కావాలని వస్తుంది. దేవా నా కుమారుని కుమార్తెను స్వస్థపరచు. పిల్లలు రొట్టెలు తీసి కుక్క పిల్లలు వేయడం యుక్తం కాదమ్మా. అయ్యా మీరు చెప్పింది నిజమే సార్, మేము కాలేబు సంతానం, డాటర్ ఆఫ్ కాలేబ్. నేను కాలేబు కుమార్తెని, నేను కనానీయురాల్ని.
అది ఇవ్వండి. ఇప్పుడు కుక్కల్ని ఎందుకు దేవుడు కుక్కలాగా ఎందుకు గతకమన్నాడు? మీకు అర్థమైందండి? వారు విశ్వాసం గల అన్య జాతులు అయి ఉన్నారు. వారు ఏం చేస్తారంటే చెప్పినట్టు చేస్తారు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు. వారు ఆహారం కోసం కానీ వారు ఇంకో దానికోసం కానీ ఆలోచించరు. దేవుని పిల్లారా చూడండి, గొర్రెలు కాసేవాళ్ళు ఎవరు సహాయం తీసుకుంటారో చెప్పాలి. గొర్రెలు కాసేవాళ్ళే కాపర్లు. గొర్రెలు కాసేవాళ్ళు ఎవరు సహాయం తీసుకుంటారో చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెలు కాసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఎంతమంది ఉన్నా ఎవరు సహాయం తీసుకుంటారు? ఒక కుక్క సహాయం తీసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉంటదా ఉండదా? ఎన్ని వందల మంది ఉన్నా కానీ మరి కుక్కలు ఉంటాయి ఇక్కడ. కుక్క ముందు వెళ్ళిపోద్ది. ఆయనకి కావాలి. ఈ అన్య జాతి కుక్క ఆయనకి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు చాలా అలర్ట్గా ఉంటారండి, అప్రమత్తంగా ఉంటారు. చూడండి, కుక్క నీరు తాగేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా? నాలుక నీటి లోపల గంట పెడుతుంది. వింటున్నారా? ఇప్పుడు వాక్యం లోపల గంట మరి వెళ్ళేవారు కావాలి. ఆయనకి పైవారు కాదు. వాక్యాన్ని లోపలికి వెళ్ళాలి, లోతుకు వెళ్ళాలి వాక్యంలోనికి. ఏదో కొన్ని మాటలండి ఏదో చెప్తారండి. ఈ పండగకి, ఈ కార్యక్రమానికి, ఈ ఆదివారం ఈ వాక్యం చదువుకుందాం, ఆ ఆదివారం ఆ వాక్యం చదువుకుందాం, ఈ పాత నిబంధన ఈ కొత్త నిబంధన పత్రికా పాఠ్య భాగము. ఇలాంటి వాళ్ళు కాదండి. గతికే వాళ్ళు కావాలి. పుట్టినరోజు ప్రార్థన చదవడం, పెళ్లి రోజు ప్రార్థన చదవడం, ఆశీర్వాదం పుస్తకంలో చూసి ప్రార్థన చదివేవారు ఆయనకి వద్దండి. వింటున్నారండి? ఆయనకి గతికే వారు కావాలి. నాలుక లోపలికి పెట్టాలి, ఆ నీటిని గతకాలి. నీరేమిటి? వాక్యము. నీరేమిటి? పరిశుద్ధాత్మ. ఆ నీరు దగ్గర తాగాక కుంగిపోయినవారు కాదు. వాక్యం వస్తుంటే మొక్కలు వికారంగా చేసుకునేవాడు కాదు. ఆ వాక్యం కొరకు మోకాళ్ళుని నాలుక పెట్టి ఆ వాక్యాన్ని పూర్తిగా లాక్కునేవారు ఆయన కావాలి. అట్టి వారిని పర్వతం మీదకి తీసుకెళ్ళి ప్రభువుని యేసుక్రీస్తు పర్వతం మీదకి ఎవరు తీసుకెళ్ళారు? పేతురు, యోహాను, యాకోబు. విలియం బ్రనమ్ పర్వతం మీదకి ఎవరిని తీసుకెళ్ళాడు? ఫ్రెడ్ సాత్మన్, రాయ్ రాబర్ట్సన్, ఇంకో మరో సహోదరుడు, నేను ఎప్పుడు మర్చిపోతాను ఆయన పేరు. తనతో పాటు ముగ్గురు వ్యక్తులు తీసుకెళ్ళాడు. పర్వతం అనుభవాలు ఉండాలి. దేవుని పిల్లలారా, పర్వతం మీదకి వెళ్ళాలి. ప్రభువైన యేసుక్రీస్తు ముగ్గురిని తీసుకెళ్ళాడు. విలియం బ్రనమ్ ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఇక్కడ గిద్యోను 300 మందిని తీసుకెళ్తున్నాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న వారే యుద్ధం చేయగలరు. మనకు యుద్ధం ఉందా? యుద్ధం లేదంటారా? గిద్యోనికి యుద్ధం ఉంటే మనకు యుద్ధం ఉంది. ఏమిటది? ఆర్మికి యుద్ధం అయింది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా విషయాలు చెప్పాలండి. కొంచెం సమయం, ఒక పావు గంట, 12:30కి నేను క్లోజ్ చేసేస్తాను. ఒక పావు గంట నేను చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. దేవుని పిల్లలు, ఇక్కడేమన్నాడు కొంచెం చదవండి. 7వ అధ్యాయంలో చదవండి. 11వ వచనం నుంచి కానీ లేదా 12వ వచనం చదవండి. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారును లెక్కకు ఎంతమంది ఉన్నారంటండి? మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారు. వీళ్ళలో కూడా 3 తరగతుల ప్రజలు ఉన్నారు లేదా? మతశక్తి, రాజకీయ శక్తి, దెయ్యపు శక్తి. వీడు ప్రయాణం అంతా కూడా ఎలా ఉంటుందండి? వీడు 3 శక్తుల ప్రభావంతో వస్తున్నాడండి. ఎలాగా? ఈ 3 శక్తులే ఈ యొక్క మరి ఆ పాత పురాతన దెయ్యం ప్రవేశపెట్టినటువంటి ఈ 3 ఇప్పుడు ప్రపంచమంతా మిడతల వలె లెక్కకు మరి ఇసుకరేణులు అంతా ఆవరించేశారండి. ప్రపంచం అంతా వాళ్ళే ఉన్నారండి. ఈలోగా ఒకరికి దర్శనం వచ్చింది.
ఒక కళ వచ్చింది. విలియం బ్రన్నమ్ పరిచర్య అంత దర్శనాలేనా? అతడు అక్కడ స్వస్థపడతాడో లేదో దేవుడు దర్శనం ద్వారా చూపించేవాడు లేదా? దర్శనంలో చూసి ప్రార్థించేవాడు. ఇప్పుడు ఫిన్లాండ్ వెళ్ళినప్పుడు ఆ కుమారుడు అక్కడ చనిపోయినప్పుడు అతడికి దేవుడు ఇచ్చిన దర్శనం గుర్తొచ్చింది. ఇదే ప్లేస్, ఈ గడ్డేలాగా ఉంది, కుమారుడు ఇలాగే పడిపోయి ఇదే యాక్సిడెంట్. అప్పుడు చెప్తున్నాడు ఈ కుమారుడు స్వస్థపడబోతుంది. నిజమేనా? ఇప్పుడు అతడు ప్రయాణం అంతా, అతని పరిచర్య అంతా ప్రవచనాలు, అద్భుతాలతో, మరి దర్శనాలతో నింపబడి ఉంది. ఇతర పరిచర్యలో కూడా ఒక వ్యక్తి కళ వచ్చిందని. ఎట్లనగా నేను ఒక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి. ఎక్కడ దొరికిందంట? రొట్టె ఒకటే మిద్యానీయుల దండలోకి దొరికిందంట. దొరికి ఒక గుడారం నుంచి వచ్చి రొట్టె గుడారాన్ని పడగొట్టేసిందంట. రొట్టె గుడారాన్ని పడగొడుతుందా? హల్లెలూయా. ఒక రొట్టె గుడారాన్ని పడగొట్టి దాన్ని తలకిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటా రొట్టె? హల్లెలూయా. ఈ కాలంలో దిగి వచ్చిన రొట్టె. ఇప్పుడు అక్కడ రొట్టె దిగి వచ్చింది కదా, రొట్టె దిగి వచ్చిన తర్వాత రొట్టె అంటున్నారా ఏమన్నారు? చదవండి. ఇప్పుడు అందుకని అతను చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యావాషు కుమారుడగు. ఏమి దిగి వచ్చింది అక్కడ? రొట్టె కాదు, కటకం దిగి వచ్చింది. హల్లెలూయా. మరి ఇప్పుడు ముందేంటి? వాక్యం. రొట్టె ఏంటి? వాక్యము. అదేమైంది? ఇప్పుడు కటకమైపోయింది. కలగాని దాని భావాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. ఇప్పుడు మందసం అంట దాగోను గుళ్ళో పెట్టారంట. దాగోను గుళ్ళో పెడితే అదేమైంది? కింద పడ్డారు, మళ్ళీ పైనెట్టారు, ముక్కలైపోయింది. అప్పుడు ఆ తర్వాత తల మెండు వేరైపోయిందండి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళకి రహస్య స్థలాల్లో గట్లేయడం ప్రారంభించింది. వాక్యము ఎవరు పడితే వాళ్ళు మాది వాక్యమే, మేము వాక్యమే అని మాదని చెప్పేసి కూడా కుదరదండి. అది వారికి ఏమి మేలు చేసేదండి. ఉంటున్నారా? అది అలాగే మేలు చేయదు. కానీ ఆ రైట్ పర్సన్ దగ్గర ఉంటేనే అది నీకు మేలు చేస్తుంది. ఇప్పుడు అంటున్నాడు ఒక రొట్టె పైనుంచి దొరికి రావడం చూసాడంట. అది ఎవరి మీద పడింది? ఒక గుడారం పైన పడింది. ఇదిగో ఈ గుడారం పైన ఆ వాక్యం రొట్టె పడాలి. ఈ శరీర కార్యాలన్నీ పడిపోవాలి, కూలిపోవాలి. ఎంతమంది ఈ వాక్యపు రొట్టె ద్వారా ఈ పాత స్వభావం కూలిపోవాలని కోరుకుంటున్నారు, తలకిందులు అయిపోవాలని కోరుకుంటున్నారు. అప్పుడప్పుడు నీకు వస్తున్న కోపము, ఉద్రేకాలు, మానసిక ఆలోచనలు, అంటే కోరికలు, తప్పుడు ఆలోచనలు, ఇవన్నీ వాక్యపు రొట్టె రాగానే ఆ గుడారం కూలిపోవాలి. మిద్యానీయుల గుడారం కూలిపోవాలి, సాతాను ఏదేను కూలిపోవాలి. అప్పుడు అంటున్నాడు ఇది ఎవరి కట్టం? గిద్యోను కటకము. ఇది ఎవరి కటకము? బ్రన్హామ్ కటకము. ఇది ఎవరి కటకము? యెహోవా కటకము. మన కాలంలో ఒక కటకము దిగి వచ్చింది ప్రియులారా. ఇప్పుడు యుద్ధానికి వెళ్దాము. 15వ వచనం. గిద్యోను ఆ కల వివరమును, దాని తాత్పర్యం వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలు దండులోకి తిరిగి వెళ్ళి, లేండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని ఆ బోరను, ఒట్టి కొండను, ఆ కొండలో దివిటీలను ప్రతి వారి చేతికి ఇచ్చి వారితో ఇట్లనెను. అక్కడ ఏముందంట? కొండ. కొండ ఎవరు? నువ్వే. కొండ ఎవరు? నువ్వే. దివిటి ఏంటి? వాక్యము, క్రీస్తు, ఈ గడియ వర్తమానము. నీకు ఆల్రెడీ రొట్టె దిగి వచ్చేసింది. ఏంటా రొట్టె? బ్రెడ్ బికేమే. కత్తినేమంటారు? స్వర్డ్. నేను పలకలేనులే. ఇప్పుడు రొట్టె ఏమైంది? కటకమైంది. సంఘశాఖలన్నీ రొట్టె రొట్టె అనుకుంటున్నారు. లేదు, ఇప్పుడు వధువు చేతికి ఏమొచ్చింది? కటకం వచ్చింది. ప్రియమైన పిల్లలు, నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. మరి ఎప్పుడది? అర్ధరాత్రి వేళ, తెల్లవారే వేళ. ఏమన్నాడు? కొండ పట్టుకోండి, ఆ కొండలో డ్యూటీని వెలిగించండి. ఇప్పుడు చెప్పండి, అది బ్రన్హామ్ కటకము.
అది వాక్య ఖడ్గము. ఏమేమన్నాడు చెప్పండి? అరుపులు అరపమన్నాడు. ఎవరిని? గిజ్జోని అన్నాడు ప్రజల్ని అరవండి, కేకలు వేయండి. కేకలు వేస్తే శత్రువులు మారిపోతారు, శత్రువులు దొరికేస్తారు. ఇప్పుడు సంగమా, ఈ యొక్క మరి మీ మట్టి కుండలో ఈ యొక్క మీ జీవితాల్లోకి వాక్యాన్ని ఆహ్వానించండి, డ్యూటీలు వెలిగించండి. తెల్లవారు వేళ వచ్చేసాము, అరవండి, ఆమేన్ హల్లెలూయా అని కేకలు వేస్తున్నప్పుడు శత్రువు ఓడిపోతాడు, నిత్యాన్ని ఓడిపోతారు. ఆ లోకంలో వస్తున్నటువంటి ఆ అన్ని ఓడిపోతాయి, మీద ప్రతిదీ ఓడిపోతుంది. ఆల్రెడీ కటకం దిగు వచ్చింది. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనం దీవించును గాక. శత్రువు ఓడిపోయాడు, దరిమాడు, పారిపోయారు, చెప్పాడు. జాగ్రత్త, ఇప్పుడు గిజ్జోని చేతికి విజయం వచ్చేసింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ఎంతమంది ఆనందిస్తున్నారు. కటకం దిగి వచ్చింది. ఇక తెల్లవారే సమయం వచ్చేసింది. చీకటి పారిపోబోతుంది. డ్యూటీ వెలిగించు, కటకం ధరించు, కేకలు పెట్టు, ఆమేన్ హల్లెలూయా అని చెప్పు. వాక్యానికి దెయ్యం దొరికేసాడు, శత్రువు పారిపోయాడు. గాడ్ బ్లెస్ యు.